సో ఈ సహస్ర మర్డర్ కేసుకు సంబంధించి ఒక ఎవిడెన్స్ అంటే నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి 10వ తరగతి అబ్బాయి, మేనర్ అబ్బాయి దొరకడంతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఆవేశపడిపోతున్నారు. సో అబ్బాయిని మాకు అప్పగించండి, మేము చంపుదామంటూ ఇక్కడ స్థానికులు అయితే మాట్లాడడం చూస్తున్నాం. సో ఒకసారి ఇక్కడ విజువల్స్ కూడా చూడొచ్చు. మొత్తం కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో పోలీసులు కూడా మోహరించేశారు, క్లియర్ చేసేస్తున్నారు. మొత్తం ఇక్కడ పబ్లిక్ అంతా కూడా గ్యాదర్ అయిపోయి ఆ అబ్బాయిని ఎలాగైనా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నారు. శిక్షించకపోతే మాకప్ప చెప్పండి అంటూ ఇటువంటి ఉద్రేకం చెంది భావోద్వేగ పరంగా వాళ్ళు మాట్లాడడం చూసినాం. ఒకసారి పబ్లిక్‌తో మాట్లాడదాం, ఇంకేమంటున్నారో చూద్దాము. సో ప్రెజెంట్ అయితే ఇక్కడ ఎవిడెన్స్ కూడా తీసుకొచ్చారు. అక్కడ ఒకసారి రీకన్‌స్ట్రక్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళందరినీ ఒకసారి రీకన్‌స్ట్రక్షన్ చేసి మరొకసారి ఆహ్, ఆహ్, ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. సో ఈ అబ్బాయికి సంబంధించి డీటెయిల్స్ అయితే పెద్దగా లేవు. ఎందుకంటే తను మైనర్ కావడంతో సో అతని గురించే చెప్తున్నా. సో ఇంత పక్కా ప్లానింగ్ చేసుకొని ఒక పేపర్ మీద రాసుకొని ఇటువంటి క్రిమినల్ చర్యకి ఎందుకు పాల్పడ్డాడనేది ఎవరికి కూడా అంతు చిక్కడం లేదు. అంత చిన్న 10వ తరగతి అబ్బాయి ఇటువంటి ఘటనకు పాల్పడమని అందరికీ షాక్‌కి గురి చేసింది. అంతేకాదు అతను ఆ గ్యాస్ సిలిండర్ కూడా ఆఫ్ చే మొత్తం గ్యాస్ లీక్ చేద్దామన్న ఒక భావనలో కూడా ఉన్నట్టుగా కూడా ఆ పేపర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. మరి దీనికి సంబంధించి మరింత వివరాలు రావాలి. ఒకసారి ఇక్కడ పబ్లిక్ ఏమంటున్నారు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ పోలీసులు కూడా మొత్తం మోహరించేయడం చూస్తున్నాం. కొంత ఎవిడెన్స్ కూడా ఇప్పుడే తీసుకెళ్ళిపోతున్నారు పోలీసులు. అండ్ ఇక్కడ రూట్ కూడా క్లియర్ చేస్తున్నారు. మీరు ఈ విజువల్స్ ఒకసారి చూడొచ్చు. లేదు మాట్లాడుతూనే ఉన్నాం కానీ చెప్పండి. ఇక్కడ మా పిన్ని వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు ఉంటారండి. ఎప్పుడు చూడలే ఆ బాబుని మేము. వాళ్ళు కూడా చూడలేదంట. మేమే కాదు వాళ్ళు కూడా చూడలేదంట పిన్ని వాళ్ళు. అంటే ఆ బాబుని సైకో లాగా తయారైపోయింది ఆ బాబు. వాళ్ళ పేరెంట్స్ ఏం చేయాలి, సెల్ ఫోన్లు ఇవ్వడం అట్లాంటివి చేయొద్దు. ఏ పిల్లలకైనా చేయొద్దు. వాళ్ళ ఇంట్లో ప్రవర్తన డిఫరెంట్గా ఉందంటే సైకాలజిస్ట్ కన్నా కలవాలి, తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పియాలి. మా బాబు పిచ్చోడు కాదు మేము చూసుకుంటాంలే అని అనుకోవద్దు. కొంచెము ప్రవర్తన మారింది అని అంటే బాబుకి కౌన్సిలింగ్ ఇప్పియాలి. మంచి పిల్లలు ఎవ్వరు, మా పిల్లలైనా కానీ ఎవరైనా కానీ బుక్స్ చెక్ చేయాలి. వాళ్ళు ఏం ఇప్పుడు వాడు అంతా రాసుకున్నాడంట, పేరెంట్స్ చూడాలి కదా ఏం రాసుకుంటుండు ఏం చేస్తుండు అనేసి. వాళ్ళకి మంచిగా చూసి వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. డబ్బులు ఇష్టం ఉన్నట్టు ఇవ్వద్దు, డబ్బులు ఖర్చు పెట్టియడము, డబ్బులు చూపించడము, ఏమైనా మా పేరెంట్స్ చూసుకుంటారని అనుకోవద్దు. అంటే ఇక్కడ అందరూ గొడవ పెట్టారంటండి. ఎందుకంటే గంజాయి వాళ్ళు ఏమో అండి అది తెలీదు. గంజాయి వాళ్ళు వస్తారు అంటే ఇక్కడ ఎవ్వరు రారు. ఇన్ని 40 years నుంచి ఇక్కడ ఉంటారు కదా. ఇంత సీసీ కెమెరా ఎందుకు పెట్టుకోలేదు ఎవరైనా? సీసీ కెమెరాలు ఉన్నా కూడా జరుగుతున్నాయి. ఫస్ట్ ఎవరైతే నిందితుడు దొరుకుతాడో వాడిని రోడ్డు పైన, నడి రోడ్డు పైన అమ్మాయి సైడ్ కానీ హత్యలు చేయడం కానీ, దొంగతనాలు చేయడం కానీ, అమ్మాయిల దగ్గరికి వెళ్ళడానికి కానీ వణుకాలి వాళ్ళు. అట్లా చేయాలండి. ఏదో కౌన్సిలింగ్ ఇచ్చినాము, లోపల కూర్చోబెట్టినాం, తినిపించినాము, కౌన్సిలింగ్ ఇచ్చినాము, వదిలేసినాం అంటే వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ చేస్తారు. మా అన్నయ్యనే, మా పిన్ని వాళ్ళ బాబు, ఆయన అయితే చాలా పాపం ఏడ్చేస్తున్నారు తెలుసా. మా పిన్ని మా బాబాయ్ చాలా సఫర్ అయిపోయారు. మేము ఒకటే చెప్పేది సార్, మీరు మీడియాలో ఎన్నిసార్లు మాట్లాడినా మేము ఒకటే మాట మాట్లాడేది. అందరికి ఆడపిల్లలు ఉన్నారు. ఇవాళ ఈ ఆడపిల్లని చంపిండంటే మర్రా ఆడ బతికి ఉంటే ఇంకో ఆడపిల్లని చంపుతారు. తల్లి కడుపు కోత ఎప్పటికి పోతుందా? మీడియాలతోటి కాకపోతే, పోలీసులతోటి కాకపోతే మాకు వదిలేసేది లేడీసే మేమే చంపేస్తాం. ఇది ఒకటే మాట, మాకు వదిలేసేది మేమే చంపేస్తాం అంతే. వాణ్ణి చంపాలి లేదు, వాని అభం శుభం లేని వానికి వాని బదలాం చేసి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వానికి వాని బదలాం చేసి వాని పోలీస్ స్టేషన్ కి పెళ్ళం వానికి వేసిర్రు. దునియా మొత్తం మీడియా వాళ్ళు ఇది చేసిర్రు అనవసరంగా. చంపినాడు వేరాడు అనవసరంగా ఉన్నాయని ఎందుకు ఎట్లా చేస్తారు? ఇది ఎంతవరకు న్యాయమా? మీకు న్యాయం అనిపిస్తుందా? ఆయనకు పెళ్లికి 2 పిల్లలు ఉన్నారు, ఎవరు చేసుకోబోతాడు? మీ నాయన అంత కూడా అంటారా అన్నారా? మరి వాడు బతికేందుకు ఉండాలి చెప్పండి. మరి వాళ్ళతోటి కాకపోతే మాకు వదిలేయండి, మేము చెప్తాం. అదే పోలీసు వాళ్ళు చంపారు. అందరు అమ్మలకి ఆడపిల్లలు ఉంటారు. बोलिए भैया, मैं भी इधर नहीं है भैया, वो उधर है ना, मैं उधर से आए 3 दिन से ऐसा हो गई।
హాయ్ తుమరకు 3 రోజుల నుంచి అవుతుంది, 4 days అవుతుంది. ఇక్కడ కిరేకున్న వాళ్ళకు వీళ్ళందరూ మొత్తం అంటున్నారు. మరి ఫస్ట్ నుంచే ఇట్లాంటి ఎంక్వైరీ అనేది మీకు ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళందరూ కలిపి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మీరు గట్టిగా అంటే మమ్మల్ని అనొద్దని మీరు ఫోర్స్ చేస్తున్నారు. ఆ మూమెంట్ అని మీరు ఫస్ట్ నుంచే ఉంటే ఇట్లాంటివి వచ్చేటి కావు, ఇంతవరకు వచ్చేది కాబట్టి వాడు మాత్రం మీకు దొరికితే మీకు మాత్రం ఉంటే లేడీస్ ముందరనే పెట్టేసి ఇది కావాలి అంతే. బట్ మీకు కాకపోతే ఇక్కడ వచ్చేసి వదిలిపెట్టేయండి అంతే. మినిమం 10 years బ్యాక్ కూడా ఒక అమ్మాయికి ఇట్లనే అయ్యింది. అట్లాంటప్పుడు మీరు చాలా ఎంక్వైరీ చేసి చాలా కంటిన్యూగా ఉంటేనే ఇక్కడ అనేది చాలా స్ట్రిక్ట్ అవుతుంది. కంపల్సరీ వదిలేం భయ్య, అతను మాత్రం దొరికినా గానీ మాకు మాత్రం వదిలేదని ఇది ఒకటి కోరుకుంటాం. లేడీస్ కాబట్టి మాకు తెలుసు అది బాధ, వాళ్ళకు ఉన్నారా లేదనేది మాకు తెలుసు. అందుకని చెప్తుంది లాస్ట్ అండ్ ఫైనల్. అట్లాంటి అంటే చిన్న చిన్న మరి బయట ఆడుకోద్దా భయ్య. మరి ఫ్యామిలీస్ అంటే డ్యూటీకి వెళ్తారు మమ్మీ డాడీ వాళ్ళు, అట్లాంటప్పుడు కొంతమంది ఉంటారు కింద, వాళ్ళకి వదిలేసి వెళ్తారు భరోసా పెట్టుకొని. అంటే భరోసా పెట్టుకొని వెళ్ళినంత మాత్రం ఇట్లాంటివి అవుతాయా? అందుకని చెప్తుంది. థ్యాంక్ యూ భయ్య. పేరెంట్స్ ఉండాలి భయ్య అట్లా ఇంట్రెస్ట్ అనేది. అట్లా బయటకు వెళ్ళినా ఇట్లాంటి చేస్తున్నాడు అన్నప్పుడు మనకు ఉండాలి. వీడు ఇంత భయంకరంగా చేస్తున్నాడు, భయంగా ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళకు కూడా మైండ్కి అనేది రావాలి. వీడు ఇంత భయంతో మాట్లాడుతున్నాడు, భయంగా చేస్తున్నాడు అనేది వాళ్ళకు కూడా తెలియాలి. ఇప్పుడు లేని పని వాళ్ళ పైన నిందలేస్తే మీకు ఏమొస్తుంది? ఏమీ రాదు కదా. అందుకని చెప్తుంది వాడిని తీసుకొని రండి. ఎక్కడున్నా సరే మీ దగ్గర ఉన్నా పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నా కంపల్సరీగా తేవాలని కోరుకుంటున్నాం లేడీస్ అంతా. చెప్పండి. ఏదేదో ఆరోపణలు చేశారు కదా, సో అబ్బాయి ఎవరు దొరికింది ఇప్పుడు ఏం చెప్తారమ్మా దీని గురించి? ఏంటండి దీని గురించి ఏం చెప్తారు? చిన్నపిల్లగాడు ఇలా చంపేయడం అంటే ఈ బిల్డింగ్ గురించి కొన్ని రూమర్స్ వచ్చినాయి కదా, ఏమొచ్చాయండి? అంటే ఈ బిల్డింగ్ వాళ్ళు చేశారని చెప్పారు కదా. ఒకటి ఏం చెప్పారంటే ఓనర్ వాళ్ళ కొడుకు కావచ్చు, లేకపోతే సెకండ్ ఫ్లోర్ లో ఒక అతను ఉన్నాడు సంజీవ్ అని, ఆయన మీద నిరూపణ. ఓనర్ వాళ్ళ కొడుకు అన్నారు. మా అబ్బాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి కూడా భయపడ్డాడు, మా అక్కయ్య గారు అబ్బాయి. మేమందరం వచ్చి ధైర్యం చెప్పి పోలీసులను అడిగిన తర్వాత ఈ రోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా వాడికి వణుకొచ్చిందంటండి. రాళ్లతో నన్ను ఎక్కడ కొడతారో, నేను చెయ్యని తప్పుకు నాకేంటి శిక్ష దేవుడా అని మధ్యాహ్నం నుంచే వాడు రిటర్న్ ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు తన భార్యను పట్టుకు పిఎఫ్కి వెళ్ళారు, భార్య భర్తలు ఇద్దరు మాట్లాడారు, అన్ని చేశారు. లోపల భయాలు వాళ్ళకు మాకుండేటి మాకున్నాయండి. మేము వస్తున్నాము వెళ్తున్నాం కానీ వాళ్ళు ఇంట్లో నరక యాతన అనుభవించారు. సహస్ర తల్లిదండ్రికి కూడా న్యాయం జరగాలి. ఓనర్ల మీద మరి కిరాయిలకు ఇచ్చుకోవద్దా అండి? ఇంకో ఓనర్లు మేము ఇక మీదట ఇండ్లు కట్టుకొని కిరాయిలకు ఇచ్చుకోవాలంటే కూడా భయమే కదా. మరి భయమే కదండి. మీరు చెప్పండి ఒక మాట, అవునా కాదా? మనుషులను చూసి ఇస్తాం కానీ వాళ్ళ లోపల గుణగణాలను చూసి అయితే మేము ఇవ్వము కదా. చేసిన అబ్బాయి కూడా ఒక కిరాయి అబ్బాయే కదా. మరి వాళ్ళు కిరాయోలే వీళ్ళు కిరాయోలే, ఫంక్షన్స్కి వాళ్ళు వెళ్ళొస్తున్నారు వీళ్ళు వెళ్ళొస్తున్నారు అని అనుకుంటే ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మాకు తెలీదు, ఓనర్స్కి తెలీదు. కానీ తప్పుడు ప్రచారాలు మాత్రం చెయ్యకండి దయచేసి. వచ్చేవాడు కాదంట అండి, గల్లీలో ఆడేవారంట. నేను మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను, ఓనర్ వాళ్ళ చెల్లెల్ని గల్లీలో ఆడుతూ ఉంటే వీళ్ళకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఇంట్లోకి ఎవరిని ఎంట్రీ చెయ్యరు వాళ్ళు సామాన్యంగా. అలా అయిపోయింది అని అంటే ఇప్పుడు వచ్చిన పేరు మారుతుందా సార్? మేము నిరసనకు కూర్చుంటే మీరు ఏం చేస్తారు? మేము ధర్నాకు కూర్చుంటే మీరు ఏం చేస్తారు? ఆడవాళ్ళందరూ బస్తోళ్ళందరినీ తీసుకొని మేము ధర్నాకు కూర్చుంటే, ఓనర్ కొడుకు మీద పెట్టారు అని ప్రచారానికి మేము ధర్నాకు కూర్చుంటే మీరు ఏం చేస్తారు? వద్దు. జరిగింది సహస్ర వాళ్ళ మమ్మీ డాడీకి న్యాయం కావాలి, న్యాయం బయటికి రాని దేవుడా అనే మేము మొక్కుకొని నిదానంగా ఇంట్లోనే ఉన్నాం. కానీ మేము బయటికి వచ్చామండి. ఈ రోజు 3:30కు 4ంటికి టీవీలో చూసి అప్పుడు బయటికి వచ్చాము మేము. అప్పటి వరకు మేము రాలేదు. నిజం ఎప్పుడైనా నిదానంగా బయటపడుతుంది సార్, అబద్ధం తొందరగా బయటపడుతుంది. అంతే నేను ఒకటి చెప్పేది. పిల్లడికి చంపాలి. ఏ పిల్లడు చంపిండి ఆ అమ్మాయిని ఆ పిల్లడిని చంపాలి. ఎందుకంటే వారు పొద్దున ఇంత పాప షాప్కి వెళ్ళడానికి భయపడుతుంది. ఆడపిల్లలంతా సీప్ అయిపోయినారు. న్యాయం జరగాల పిల్ల తల్లిదండ్రులు కూడా న్యాయం జరగాల. ఎక్కడ వాడా మాకు తెలియదు. మాది వరుస మేము బతకడానికి వచ్చినాము. సంజీవరావుకు 10 శానాలు వేసాను. రేపు పొద్దున వయసుని పిల్లలు ఎదురు అన్నారు. సంబంధాలు వస్తాయా? ఎక్కడ జాబ్ దొరుకుతుంది దానికి? అలా ఆవిడకి ఎక్కడ జాబ్ దొరుకుతుందా? మేము ఎలా బతకాలా? మేము కడుపుకు బతకడానికి వచ్చినాము. 50 సంవత్సరాలైంది మేము వచ్చి హైదరాబాద్ లో అడగట్టి. మేము ఒకరికి సంపడానికి రాలేదు, కడుపుకు బతకడానికి వచ్చినాము. మేము మంచి బతకాలని వచ్చినాం కానీ మా మీద ఇంత నిందెట్టారు. సంజీవరావు మంచోడని 10 శానాలు వెయ్యాల. మాకు న్యాయం జరగాలి.
మాకు న్యాయం రావాలా మాకు న్యాయం జరగాలి అబ్బాయి ఎవరో మాకు తెలియదు అబ్బాయి చంపిస్తే మా వాళ్ళకి వేస్తారు పోలీస్ స్టేషన్ మా మీద నిందేసి 5 రోజులు దొరికింది కదా దొంగ దొరికితే పోలీసు వాళ్ళతోటి సంపనికి శాత కాకపోతే ఇంటికి తీసుకురమ్మని లేడీసే చంపేస్తాం మేము అందరికి ఆడపిల్లలు ఉన్నారు ఈ రోజు ఆడపిల్లని చంపిండు మళ్ళీ ఇంకో ఆడపిల్లని అలాగే ఎంతమంది చంపుతాడు ఆయన చంపాలా ఇంకా జరగొద్దు తప్పు జరగొద్దు ఇంకోసారి తప్పు జరగొద్దు ఆయన చంపాలా మా సంజయ్ పేరు మంచిగా రావాలి మంచి పేరు రావాలా అబ్బాయికి సొసైటీలో మంచి పేరు రావాలా ఆయన మంచోడు ఆయన ఎట్లా అంటాడు కాదు ఈ ఏరియా మొత్తం అడగండి ఆయన ఎట్లా అంటాడో చెప్తారు మాకు తెలుసు మాకు తెలుసు సార్ మా ఫ్యామిలీకి తెలుసు మాకు తెలుసు ఈ బస్సులు ఉన్నది తెలుసు ఇంటికాలు సంజీరావు గురించి తెలుసు ఇంటికాలు మంచి వాళ్ళు కాకపోతే ఇంటికాలు కాల్ చేస్తారు రేపు ఎక్కడికి జాబ్ చేస్తారా సంజీవ్కి జాబ్ ఎవరు సంజీవ్కి ఫ్యామిలీ ఎలా బతకాల వాళ్ళ ఆవిడకి ఇస్తారా పిల్లలు స్కూల్ పంపిస్తే ఏమంటారు నేను ఆయన అందరూ చేశాడు మీరు వద్దంటారు ఏం నిందలు పడాలి చెప్పండి ఒకసారి ఎట్లా వస్తుంది సార్ రేపు సంబంధం రావాలంటే అమ్మాయికి మీ ఆయన అందుకుడు చంపారు తిప్పినారు పోలీస్ స్టేషన్ అంట అంటారా అనరా అది మాకు న్యాయం కావాలి మాకు న్యాయం కావాలి సార్ నేను ఒక మాట చెప్తున్నా ఇది మాత్రం అయితే చాలా ఖండిస్తున్నా నేను ఈ రోజు కానీ ఇక్కడ నువ్వు చిన్న పిల్ల నేను నాకు కూడా బిడ్డ ఉన్నది నువ్వు ఉండరా కానీ నువ్వు నా పిల్లలైన ఆయన కూడా వాడు దొరికితే మాత్రము నా ఇంటికైనా కట్టేసి కారం పొడి వీరం పొడి కొట్టి పడేంతుంటి ఈయన నాకు అన్న అవుతాడు ఆగమయ్య నా పెద్దమ్మ కొడుకు ఇంతకన్నా చెప్తున్నా మళ్ళా మన టిఆర్ఎస్ లీడర్ వచ్చిందా ఓ టిఆర్ఎస్ లీడర్ వచ్చిందా ఓ బీజేపీ లీడర్ వచ్చిందా ఓ కాంగ్రెస్ లీడర్ వచ్చిందా ఎవరైనా వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారా ఇవాళ వాళ్ళను 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి ఓదార్చిన వాళ్ళు ఉన్నారా 4 రోజులు అవుతుంది ఓదార్చిరా వాళ్ళను ఓదార్చలే మాకు కూడా ఫోన్లు వస్తా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రెస్ వాళ్ళ మీద కోపం అవుతాం ఎందుకంటేనా చెప్తాం ఎందుకంటేనా సంజీరావు అని చెప్పి మొత్తం ఆయనకి 2 పిల్లలు ఉన్నారు ఫ్యూచర్ డ్యామేజ్ అవుతుంది ఎవరు చేశారో తెలీదు 1 వీక్ దాకా ఇప్పుడు దొరకగానే కానీ అతనికి ఇంకా పేరు ఇట్లా పెడుతూనే ఉన్నారు సంజీరావు చేశాడని ఎందుకు చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజులు ఎందుకంటే అతను ఇంట్లో పోయి ఇంట్లో డిస్మాండిల్ చేశారు ఎంక్వైరీకి పోతే ఇంట్లో ఎవరి ఇంటికి వెళ్ళారు వాళ్ళ ఇంట్లో ఎంక్వైరీ చేశారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నా మీరు చేస్తారంటే చేయండి సిన్సియర్ గా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారని ఇట్లా చేస్తారంటే చేయండి లేకపోతే చేయకండి డ్యూటీ చేయకండి ఈ అబ్బాయి ఎవరో తెలియదండి మాకు కానీ చెయ్యకుండానే చేశానని చెప్పి తన పేరు మీద చేశారు మా బాబాయ్ మీరు వేశారు ఎందుకంటే ఆయనకి 2 పిల్లలు ఉన్నారు అతని ఫ్యూచర్ ఉంది ఆయన ఇంట్లో కూర్చోరు ఆయన ఎందుకంటే ఆయన 50,000 శాలరీ ఒక మంచి కంపెనీ ఎంప్లాయ్ అయినా కంపెనీ డిస్మాండిల్ వల్ల 1 వీక్ ఇంట్లో ఉన్నారు సో దానివల్ల మీరు డిఫరెన్స్ పోయి కంప్లైంట్ రైజ్ చేయడము సంజీరావు చేశాడు ఫోటో పెట్టి బ్లేమ్ చేయడం సో 10 మందికి పోయినప్పుడు ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు వాళ్ళ ఫ్యూచర్ ఉంది సో మీరు ఛానల్స్ వాళ్ళు చేసేటప్పుడు రియల్ గా మాట్లాడండి లేకపోతే లేదు పక్కింటి అబ్బాయి ఎలా ఉంటాడు ఏమన్నా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఆడుకోవడం కానీ అమ్మాయితో మాట్లాడడం కానీ ఎప్పుడైనా జరిగిందమ్మా ఇప్పుడు మీరు చూసారా నేను చూడలేను వస్తాడు అనగా ఇప్పుడు తెలిసింది గోడ దుంకి వస్తాడంట అమ్మాయి బర్త్డేకి కానీ బాబు బర్త్డేకి కానీ వస్తాడంట మా మనమరాళ్ళు చెప్పారు ఇప్పుడు చెప్పారు వాళ్ళు 3 వచ్చేస్తారంట బాబు వస్తాడంట 2 పాపలు వస్తారంట బర్త్డేకి వస్తారంట ఎన్ని బర్త్డేలకు వచ్చిరో తెలియదు బర్త్డేకి వస్తారంట అక్కడికి వెళ్ళి వస్తారంట అక్కడికి వెళ్ళి పోతారంట మరి ఆడపిల్లలు ఇక్కడికి వెళ్ళి పోతారో ఎక్కడికి వెళ్ళి పోతారో తెలియదు వస్తారంట గల్లీలో ఆడుకుంటారు పిల్లలందరు వాళ్ళ తమ్ముడు చనిపోయిన వాళ్ళ శాస్త్రి వాళ్ళ తమ్ముడు గల్లీలో ఆడుకుంటారు ఆ అబ్బాయితో కూడా ఈ అబ్బాయి ఆడుకుంటాడు చేసిన అబ్బాయి కూడా ఆడుకుంటాడు అందరూ 15 మంది పిల్లల దాకా ఆడుకుంటారు మగ పిల్లలు అందరూ వాళ్ళు ఎంబడి వీళ్ళు ఎప్పుడన్నా ఆడపిల్లలు సైకిల్ దొక్కుకోవడానికి వాళ్ళు అది ఆడుకుంటారు కదా అని ఈ అమ్మాయి మా చిన్న మన్మరాలు సైకిల్ మీద ఆడుకుంటా ఉంటారు నేనే బెదిరిస్తా వాడిని అరే నువ్వు ఉంటే అక్కడ నన్ను రా ఊకే గేటు తీస్తావు వస్తావు పోతావు పెట్టవు తమ్ముడు పోతాడు రా నేనే తిడుతుంటా
ఆడు అతను బిల్డింగ్ లకు వచ్చేది మాత్రం నేను చూడలే అంటున్నారు, ఈ రోజు అంటున్నారు దుంకుతాడు, ఇతను దుంకుతాడు అవతలు దుంకుతాడు అని చెప్తున్నారు. అది అయితే వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారమ్మా? వాళ్ళ పేరెంట్స్ తెలిసి ఉంటారు కదా మనకి, ఆ పేరెంట్స్ ఆ పిల్లగాళ్ళు, ఎవరి పేరెంట్స్? ఆ అబ్బాయి తల్లిదండ్రులు. ఇక అబ్బాయి తల్లిదండ్రుల గురించి మనకు తెలియదు అంతే, వాళ్ళ గురించి మాకు తెలియదు. బయటనే ఆడుకునేటప్పుడే ఆయా ఆంటీ అంటారు, ఆ అబ్బాయి అయితే నన్ను పలకరియాడు అంతే. ఇప్పుడు మీకేదో చిన్న ప్రాబ్లం ఏంటో చెప్తున్నారు, ఏమైందమ్మా? అంటే సోషల్ మీడియాలో మీరు రాశారంటున్నారు కదా, చెడుగా రాశారు కదా, ఓనర్ కొడుకే చేశాడు, ఓనర్ కొడుకు మీదనే ఉంది, ఓనర్ కొడుకే చేశారు. ఇప్పుడు మా అబ్బాయి పరిస్థితి ఏంటిది? పొద్దున పోవాలంటే కూడా భయపడుకుంటూ వెళ్ళాడు జాబ్ కు పోయేటప్పుడు. మరి మా అబ్బాయి సరిగ్గా మాట్లాడాడు, ఎక్కువ ఎవరితోని మాట్లాడాడు. మా ఆయన కూడా సైలెంట్ గా ఉంటాడు, అందరితో నమస్తే అంటే నమస్తే, ఆయ అంటే ఆయ అంటాడు, అట్లనే ఉంటారు. అంతేగాని ఇంకంతకంటే మించి లేవు, ఒక కొట్లాటలు లేవు, ఏమీ లేవు. చేయలేరు. చచ్చిపోయే రోజు మా కోడలకు చేశారు. అది సాసుని టిఫిన్ ఇయ్యలేదంటారా, నువ్వు చూడు అని అంటే నేను లేను హాస్పిటల్ ఉన్నా అని చెప్పింది ఆమె, అంతే. అబ్బాయి గురించి కొన్ని లెటర్లు మనకి రాసుకొని బిల్డింగ్ మొత్తం చూసినట్టుగా లెటర్ లో చెప్తున్నాడు, ఎలా వచ్చారని ఈ బిల్డింగ్ గురించి మొత్తం తెలుసు అని చెప్తున్నారు. మీరు ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు కదా? నేను ఎప్పుడు చూడలేనా? అతను ఆ లక్క చెల్లెళ్ళు ఎవరు మా బిల్డింగ్లకు రాగా నేను చూడలేను. బాబుని తీసుకెళ్లిపోయారు కదా, అట్లా తీసుకెళ్ళొద్దు కదా. బాబుని నడి రోడ్డు మీద నిలబెట్టి పెట్రోల్ పోసి తగలబెడితే వాడికి భయం వాడికి కదా భయం ఉండి, ఆమె ఏమంటుంది, తల్లి ఏమంటుందంటే నాకు జరిగింది పక్క పిల్లలకు జరగొద్దు అంటుంది. ఆమె బిడ్డ పైన గురించి ఆలోచించట్లా, పక్క జనాల గురించి ఆమె ఆలోచిస్తుంది, పబ్లిక్ గురించి ఆమె ఆలోచిస్తుంది. ఆమె ఒక ఎంప్లాయ్ అయ్యిండు కూడా ఆలోచిస్తుందంటే ఎంత తల్లి పోయిన ఆవేదన. అలాంటి అప్పుడేం చేయాలంటే బాబుని రోడ్లో నిలబెట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టాలి. అప్పుడు పక్కన వాళ్ళకి కూడా భయం ఉంటది కదా. ఇప్పుడు పిల్లలకి ఏమో తీసుకెళ్లిపోయారు, ఇప్పుడు తప్పు చేసిండ్రు, వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు అతను శిక్ష వేస్తారు, ఎన్ని రోజులు వేస్తారయ్యా? అట్లా కాదు, జనాల్లో వదలండి. ఇప్పుడు కొంతమంది కనిపించరు మనకి, కనిపించినప్పుడు ఆ మనిషిని శిక్షించాలా లేదా? ఇప్పుడు కోర్టులు జడ్జీలు లాయర్లు అనేసరికి లేట్ అయిపోతుంది. వీళ్ళకి భయం ఉండట్లే, అరే వాడిని ఏం చేసిండ్రా మనోళ్ళు కూడా ఏం చేస్తాడని పిల్లలు ఒకరికొకరు మాట్లాడుకుంటారు. ఇలాంటి మార్పు స్కూల్లో నుంచే చెప్పాలి. ఇప్పుడు మేము తల్లిదండ్రులు ఎంతైనా పొద్దులేస్తే సాయంత్రం దాకా స్కూల్లో ఉంటారు, స్కూల్లో కూడా ఇలాంటివి చెప్పాలి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఫోన్లు చూస్తున్నారు, టీవీలు చూడట్లా. వాళ్ళు ఎంప్లాయీస్ అండి, వాళ్ళ పాప కేంద్ర విద్యాలయం చదువుతుంది. ఎంత గ్రేట్ చెప్పండి. మనం పిల్లలు వేయలేము, మామూలుగా సీట్ రాదు, దానిలో వచ్చిందంటే ఎంత కష్టపడితే వచ్చింది ఆ సీటు. బాబుకి ఆయన సన్నతనం నుంచి కుక్కడిపల్లి వచ్చిండు బాక్స్ ఇవ్వటానికి. ఎందుకు వస్తాడు? ఒక తండ్రి ప్రేమ అట్లాంటిది. వాడికి తెలీదా? వాడు అమ్మ లేదా, వాడు నాన్న లేడా, పిల్లలు లేరా వాళ్ళకి? అట్లా ఎట్లా పెరుగుతారండి పిల్లలు? నాకు అర్థం కాలేదు. మరి అంతే కదా, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మనం నడవాల్సిన దారిలో నడిపితేనే కదా నడిచేది. అట్లా అంత మూర్ఖంగా ఎట్లా వేస్తారు పిల్లలు? మొత్తం లెటర్ రాసుకున్నాడు, ఇంకంట గ్యాస్ కూడా ఇప్పాలనుకున్నాడంట, గ్యాస్ ఇప్పలేదు. అంత గంటలో అంత. ఇప్పుడు మేము 11 గంటలకు ఇక్కడే జెండా వేసాము, అక్కడ పాపరేడు బొమ్మ కాడ, ఇదే లైన్ లో. ఇక్కడ ఎంత జరిగిందంటే వాడికి ఎంత భయం లేకపోతే అండి. ఇప్పుడు అతను ఏం చేయాలంటే జనాల్లో వదలాలండి, వదిలితే పెట్రోల్ పోసి తగలబెడతాం, మన ముందే కాలిపోతాడు. అప్పుడు వేరే వాళ్ళకి భయం ఉంటుంది. ఇప్పుడు అతను బతికి ఏం చేస్తాడండి? ఆ చిన్న వయసులో అట్లా చేసాడు, అతను ఉండి ఏం చేస్తాడు చెప్పండి? ఎందుకు అతను ఉంచాలి చెప్పండి మీరే? ఏదైనా 1 దెబ్బ 2 దెబ్బలు పొడిచాడంటే బతికుందంటే సరే పోనీ, ఆ బాబుకి మనం అంతగానం చేసినప్పుడు ఆ బాబుని ఎందుకు తీసుకెళ్లారు? ఇక్కడే పెట్టాలండి, ఇక్కడే పెట్టి పెట్రోల్ పోయాలి. అది నేను అనేది. న్యాయం చేయాలంటే తల్లిదండ్రులకి ఇప్పుడు చాలా మంది ఉన్నారు, చాలా జరిగినాయి, కొన్ని తెలియదు మనకి. దొరికినప్పుడు ఎందుకు వదిలిపెట్టాలని మేము అంటున్నామండి. అది బుజ్జి కోసం చంపాలి అంటే అతను పైసల కోసం వెళ్ళాడంట. అతను ఏదో స్కూల్ కూడా వెళ్ళదంట. ఈ రోజు వాళ్ళది ఎంత 4th ఫ్లోర్, ఇది 3rd ఫ్లోర్. దిగేసిండు, ఆ పైసలు తీసుకున్నాడు, గల్లా బాగలు కొట్టాడు. ఆ పాప ఏదో ఎదురు తిరిగినట్టుంది, ఇక ఆ పాపను పడేసేసి ఇంట్లో ఉన్న చాకుతోనే పొడిచాడు. వాళ్ళకి 3 చాకులు ఉండేదంట, 2 ఉన్నాయంట. ఒకటైతే కనిపించలే, అంటే అతను ఇంట్లో తీసుకెళ్ళిండో మరి ఎడన్నా పడేసిండో తెలియదు.
జరిగింది అది. అయితే ఇప్పుడు ఆ బాబుని తీసుకెళ్ళిపోయారు. ఎందుకు తీసుకెళ్ళాలండి అట్లా చేసిన బాబుని? జనాల్లో వదిలేయండి, వేరే వాళ్ళకి భయం ఉంది. తెలియదు బాబు గురించి. ఇక్కడ పక్క బిల్డింగే కదా, తెలియదు. అందరూ ఇలా ఫ్రెండ్స్ తెలుసు అంట పిల్లలకి, వాళ్ళకి ఫోన్లు చేస్తున్నాడంట. ఎట్లా అయిందిరా ఇప్పుడు వాడు అక్కడ ఏమడుగుతున్నాడు, పిల్లోడు ఫోన్ చేసి ఏమైందిరా ఎట్లా చేసినవరా అట్లా అంటున్నాడు. వాడు ఏదో చెప్తున్నాడు. అట్లాంటి అవకాశం ఎట్లా ఇస్తారండి మీరు చెప్పండి? ఇప్పుడు పోలీసు వారైనా సరే, ఎస్ఐఎస్ సిఎస్ఆర్ అయినా ఎవరైనా న్యాయం చేయొచ్చండి, తప్పలేదు. కానీ ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే ఇప్పుడు పిల్లలందరూ నేర్చుకుంటారు కదా. అది చిన్న పిల్లల పైన కదండి, పెద్దోళ్ళ మీద కదండి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే కేసులు, లాయర్లు, కోర్టులు అనేసరికి లేట్ అవుతుంది. వాళ్ళకి భయం ఉండట్లేదు, భయం ఉంది. అట్లా చేసిన బాబుని అప్పచెప్పండి, పబ్లిక్ అప్పచెప్పండి, వాళ్ళే చెప్తారు. అదే కోర్టు అండి, అదే లాయరు. ఇప్పుడు మనం కోర్టులు చిన్న పట్టడం కాదు. మనం మాకేందంటే మాకున్న బాధను బట్టి మేమేమన్నా అతను ఏం చేయకపోతే మేము చేస్తే మా తప్పు. అంతగానం పాపం చేసినప్పుడు అతను పబ్లిక్ లో వదలాలి కదా. పబ్లిక్ వదిలినప్పుడు అప్పుడు వేరే వాళ్ళు కూడా భయం ఉంటది. అట్లా పాప పోయింది రాదు. వాళ్ళ తల్లి కోరుకునేది ఏంది, పక్క పిల్లలకి అట్లా జరగకూడదు, నా బిడ్డ పోయినా సరే పక్క పిల్లలు జరగొద్దు అంటుంది. అట్లా ఏ తల్లి కోరుకుంటదండి? అట్లాగే మేము ఇప్పుడు ఈ రోజు ఆ పాపకి దానికి వచ్చి రేపు ఇంకో పాపకి అవుతుంది. అప్పుడు మాకు ఎవరికైనా బాధే కదా. అసలు ఈ కుక్కడపల్లి ఇలాంటివి జరగవండి. మొన్న కుక్కడపల్లి ఏమన్నారంటే గంజాయి గ్యాంగ్ అన్నారు. కుక్కడపల్లిలో ఒక సీఎం ఉంటాడు, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటారు, ఇక్కడ ఒక కార్పొరేటర్ ఉంటాడు. ఇంత మంచి ఏరియా ఇది, ఇక్కడ అలాంటివి జరగవు. కానీ ఇప్పుడు కుక్కడపల్లిలో గంజాయి ఏరియా అంటే అది ఒక స్లమ్ లాగా అయిపోయింది. ఇది ఈ కుక్కడపల్లి అంటే ఒక సిటీ లాగా. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ జరిగినప్పుడు మనం ఆ పాపకు న్యాయం చేయాలంటే అతను తగలబెట్టేసేయాలి, పెట్రోల్ పోసి తగలబెట్టి. ఇంటికి సంబంధించి మీరే కదా, అంటే గతంలో ఆ పిల్లగాడు ఈ పక్కన బిల్డింగ్ కాబట్టి ఎప్పుడైనా చూసారా? నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటేను మా డాడీ వాళ్ళ కాంపౌండ్ లో ఓన్లీ లేడీస్ మాత్రమే ఆడుకునే వాళ్ళు. ఇంటి బయటనే జెంట్స్ ఎవరు వచ్చినా ఇంటి బయటనే ఆడతారు. లోపలికి మాత్రం అలలేదు. అలో చేసినా కానీ మా వదినే తిట్టి పంపించేది. అసలు లోపలికి అలోనే లేదు. అబ్బాయి నేను చూడలేదు కూడా, ఎప్పుడు చూడలేదు నేను. ఫస్ట్ టైం ఇప్పుడైతే టీవీలో చూడడమే, అది కూడా బ్లర్ గానే వస్తుంది. తెలియదు నాకు అబ్బాయి గురించి. అయితే బానే ఉంటారు వాళ్ళు. ఓనర్స్ రిలేటివ్సే అవుతారు మాకు, మా అమ్మ వాళ్ళే అవుతారు. వాళ్ళు బానే ఉంటారు, అందరూ మంచిగానే ఉంటాం. డాడీ వాళ్ళతోటి డైలీ మాట్లాడతారు, మంచిగానే ఉంటారు అందరూ. అదే సోషల్ మీడియాకి అదే చెప్తున్నాను. వాళ్ళు నిజాలు తెలుసుకున్న తర్వాతనే ఏదైనా చెప్పాలి ప్రజలకు. ఇలా అబద్ధాలు చెప్తేను సెన్సిటివ్ పర్సన్స్ అయితేను అక్కడనే కుప్ప కూలిపోతారు. మా ఇంట్లో మేము అందరం ఉన్నాం కాబట్టి ధైర్యం చెప్పాం. వేరే వాళ్ళ ఇంట్లో అయితేను అసలు సోషల్ మీడియా చాలా తప్పు. సోషల్ మీడియాది కూడా వాళ్ళు ఎవరైనా కానీ, పేరెంట్స్ అయినా కానీ పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి. వాళ్ళు కూడా ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఏంది అని. చనిపోయింది మైనర్ పాపనే, చనిపోయినది మైనర్ బాలికనే, చంపింది మైనర్ బాబే. ఇప్పుడు అస్సలు ఊహించలేదు, అస్సలు ఊహించలేదు. యాక్చువల్గా అయితే ఇక్కడ ఈ ప్రజెంట్ ఈ ఏరియాలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఎదురుగాలే. అందుకనే ఎవరి ఇంట్లో సీసీ కెమెరాస్ లేవు ఎప్పటి నుంచి అయినా కానీ. అందుకే నేను రోజులు పట్టింది క్లూస్ కూడా దొరకనికే. అసలు ఇన్సిడెంట్ జరిగిందే లేదు ఈ ఏరియాలో. ఫస్ట్ టైం చాలా అందరు బెదిరిపోయారు. చుట్టుపక్కల అందరూ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం సీసీటీవీ బుక్ చేసేసుకున్నారు, అందరు పెట్టేసుకున్నారు. ఈ భయంతో చాలా భయపడి. లేదు, ఇదైతే చాలా ట్విస్ట్, చాలా పెద్ద ట్విస్ట్. అసలు ఊహించలేదు, ఏం లేదు. చెప్తున్నారు, నాకు కూడా తెలీదు. ఆ పాప బర్త్డేకి కూడా వచ్చాడంట, ఫొటోస్ షేర్ అయినాయి కదా, బర్త్డేస్ కూడా పిలిచారంట, వచ్చారంట. మళ్ళీ ఇటు నుంచి వచ్చాడు, మళ్ళీ ఆ ఇన్సిడెంట్ చేసినట్టుగా వచ్చాడు, దుంకి వచ్చాడు, అది కూడా తెలీదు. కానీ మర్డర్ అయిన తర్వాత శాస్త్ర తల్లిదండ్రులు మీతో మాట్లాడేమన్నా జరిగిందా మధ్యలో ఎప్పుడైనా? ఈ మర్డర్ అయిన తర్వాత ఎప్పుడు మాట్లాడలేదు. అంటే మా ఫాదర్కి బ్రదర్కి కాల్ చేస్తారేమో, మాట్లాడుతున్నారేమో, మాకైతే ఆ విషయం తెలియదు.
ఓకే, ఈజీగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు 5 రోజుల సందే ఈ కేసును బాగా సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళకు ముఖ్యంగా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మేము అసలు ఊహించలేదు, ఒక చిన్న పిల్లోడు ఇంత హత్య చేస్తాడా, ఇన్ని కత్తిపోట్లు పడతా అని చెప్పేసి మేము అసలు ఊహించుకోలేదు. ఏదో వేరే వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళకు తల్లిదండ్రులకు వాళ్ళ గొడవలు ఉన్న వల్ల ఇంత హత్యలు అయినేమో అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఒక చిన్న పిల్లోడు ఇంత అగత్యానికి పాల్పడతారని చెప్పేసి మేము అసలు మాకు ఆలోచన కూడా రాలేదండి. కానీ అట్లాంటి పిల్లలు మాత్రం బాగా యూట్యూబ్లు చూసి టీవీలు చూసి బాగా పాడైపోయినారు. అట్లాంటి దానికి ఆ పిల్లలు కొంచెం దూరం పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయాలి, పిల్లలకు మాత్రం శిక్షించాలి. రేపు చిన్నపిల్లలు పెద్దోళ్ళకన్నా అంత ఐడియా లేవండి, చిన్నపిల్లలకు బాగా ఐడియాలు. అసలు పిల్లలు ఈ కాలంలో పిల్లలక లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దోళ్ళని అయ్యో ఏంది ఇది తప్పు ఇది చెడు అని చెప్పేసి అర్థమవుతుంది. కానీ చిన్నపిల్లలు మాత్రం ఇది తప్పు, వాళ్ళకి ఏది మైండ్కి వస్తే అదే చేసేస్తున్నారు, అంతే వాళ్ళకు తిరిగింది చేసేస్తున్నారు అంతే. అట్లాంటి పిల్లలు మాత్రం చాలా కఠినంగా శిక్షించాలి. ఇక్కడ సర్కిల్ వెంక సైడ్ రెంచుకుంటాడని ఆ పిల్లోడు 10th క్లాసు గమనించాను. కానీ కాకపోతే ఆ పిల్లోడు అని చెప్పేసి తెలియదు, గమనించాను చూశాను, ఆ పిల్లోడు అని తెలియదు. ఆ అబ్బాయి విషయంలో అయితే ఆ అబ్బాయికి నడి రోడ్ల కిరోషన్ పోసేసి, ఎందుకంటే ఒక అబ్బాయి చేస్తే 10 మంది అబ్బాయిలు నేర్చుకుంటారు ఇవాళ రేపు. అట్లా అయిపోయింది. పిల్లలు ఒక పిల్లడు తప్పు చేసి అనుకో, వాడే తప్పు చేసాడు మాకేం కాదు కదా అని చెప్పేసి ఒక పిల్లని చూసి 10 మంది పిల్లలు చెడిపోతారు. అట్లా కాకుండా ఈ పిల్లోనికి తగిన గుణపాఠం రావాలి. ఈ పిల్లోని చూసిన శిక్ష వేరే పిల్లలకి అసలు అట్లా చెయ్యని కూడా భయపడాలి. ఎందుకంటే ఆ పిల్లోడు అంత 24 కత్తిపోట్లు ఓడిచి ఆ పిల్లని హత్య చేసిందంటే ఇదైతే చాలా అసలు ఘోరం. ఇదైతే చాలా ఇది ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలపై ఇటువంటి మొత్తం పెరిగిపోయాయి. సొసైటీకి ఒకటే చెప్తున్నానండి. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకి 10th క్లాస్ లోపల పిల్లలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లు కానీ అవి కానీ ఇవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు కొంచెం పిల్లలకి కేర్ గా చూసుకోవాలి. ఆ బిడ్డలు నా కొడుకు ఎలా బతుకుతున్నాడు ఏంటి అని చెప్పేసి కొంచెం తల్లిదండ్రులు గిట్ట ఆ పిల్లలు ఒక కంటతో కనిపెడుతుండాలి. లేకపోతే కనిపెట్టకుండా ఉంటే ఇట్లాంటి నేరాలకు పాల్పడుతుంటారు. నమస్తేనా? నమస్తేనా. మీరు ఇప్పుడు ఎప్పటి నుంచి ఏరియాలో ఉంటున్నారా? నేను ఇక్కడ కుకట్పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ 121 డివిజన్ అధ్యక్షుడు నేను ఈ కుకట్పల్లి డివిజన్ కి. సో నేను ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీడియాకి ఇచ్చింది కూడా నేనే. ఆ రోజు ఐ థింక్ అరౌండ్ 12:31 ఆ టైంలో మేము రెగ్యులర్ పోతాం మా ఇల్లు కన్నా పక్కకు. పోతుంటే ఇక్కడ అంబులెన్స్ ఆగింది ఏందని చూస్తే ఈ రిలేషన్ అవుతారు వీళ్ళు, బిల్డింగ్ ఓనర్ కూడా రిలేషన్. ఇంకోటి ఆయన చాలా స్ట్రిక్ట్. ఆగమయ్య అంటే మా దాంట్లో మా కమ్యూనిటీలో చాలా స్ట్రిక్ట్. ఆయన ఇంట్లోకి ఒక దోమ కూడా ఈగ కూడా పోనీయాడు. సో ఇన్నేళ్ళ నుంచి ఉంటున్నాం మేము, ఎప్పుడు ఇలాంటి జరగలేదు కూడా. చాలా బాధాకరం ఏంటంటే పాపం చిన్న పాప వాళ్ళ ఇంట్లో చనిపోవడం, అత్యంత దారుణంగా చంపడం చాలా బాధగా ఉందన్న. సరే ఇప్పుడు దొరికిండు మైనర్ అని చెప్తున్నారు. సో దాని చట్టాలు నేను మొన్న కూడా ఒక మీడియాలో మాట్లాడినా, చట్టాలు ఉండదంటలే. కానీ ఇప్పుడు మైనర్, ఇప్పుడు అతను ఎట్లా చంపిండు అంటే ఏదో ఇంగ్లీష్లో రాసుకొని చంపిండు సంథింగ్ ఏదో వైగారా చెప్తారు. కానీ మన బాధ్యత కూడా ఉండాలి పేరెంట్స్. పిల్లలు ఫోన్లో ఏం చూస్తారు? ఒక ఫోను మనం ఇప్పుడు పిల్లలు ఎట్లున్నారంటే, నాకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక ఫోను అన్నం తినమంటే ఫోన్ ఇయ్యి అంటారు. ఫోన్లో ఏం చూస్తారు అనేది చూపించాలి, మనం చూడాలి. మన బాధ్యత. వాళ్ళు ఎడ్యుకేషన్ ఉన్నారా, మార్కులు వచ్చినాయా, మంచి మార్కులు వచ్చినాయా, రాకపోతే ఎందుకు రాలేమా, ఈరోజు బాధపడకు రేపు మళ్ళీ వస్తే అని చెప్పాలి. ఒక నెగిటివ్ థాట్స్ లో పంపించద్దు. ఇది మన బాధ్యత ఫస్ట్. ఎందుకంటే మైనర్ కాబట్టి నేను చెప్పలేకపోతున్నా, చట్టాలు వేరేగా ఉంటాయి. సో అది యాక్షన్ అనేది చట్టాలు చూసుకుంటాయి, కోర్టు చూసుకుంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఇంకోటి కూడా మీడియాకు నేను నమస్కరించి చెప్పాల్సింది ఏంటంటే, చాలా మీడియా వాళ్ళు రకరకాలుగా కుకట్పల్లి గంజాయి బ్యాచ్ అని, ఎందుకంటే కుకట్పల్లిలో చాలా మంది అక్క టిఫిన్లు అమ్ముతుంది, మేము ఉంటాము, వీళ్ళంతా ఉంటారు సొసైటీలో. ఒక ప్రొఫెషనల్ గా పోతాం. ఇవి గంజాయి బ్యాచ్ లేదంటారా మీరు? ఉండొచ్చు, కానీ కుకట్పల్లి మొత్తం గంజాయి బ్యాచ్ అనడం తప్పు. ఇప్పుడు కుకట్పల్లి అని పేరే అంటారు కానీ తప్పు. కుకట్పల్లి కొంతమంది గంజాయి బ్యాచ్ అంటే మామూలుగా ఉంటుంది, కానీ కుకట్పల్లి గంజాయి బ్యాచ్ అని చెప్పి మేము విన్నాం. మేము సుమన్ టీవీ ద్వారా కూడా విన్నాం. పాపం అక్క జనాలు కూడా ఇక్కడ గంజాయి తాగి నైట్ పూట చాలా విచ్చలవిడిగా బండి స్పీడ్ పోతూ నడుపుతూ ఉంటారంట. నిజమేనా మరి? ఇది మీరు ఇక్కడ ఉన్న ప్రజలు అన్నవాళ్ళే, ఇక్కడ ఉన్న ప్రజలు ఉండొచ్చు, ఇక్కడనే కాదు అంతటా ఉన్నారు. దానికి చట్టాలు ఉన్నాయి. దానికి ఏం చేయాలంటే పోలీసు వాళ్ళు ఒక యాక్షన్ తీసుకోవాలి, ఒక టీంని ఏర్పాటు చేయాలి. నైట్ టైంలో ఇక్కడ సర్కిల్ ఉంది, నైట్ టైంలో పట్టుకోవాలి. అలానే కంట్రోల్ కావాలంటే డిపార్ట్మెంట్ కూడా చూసుకోవాలి. కానీ ఈరోజు డిపార్ట్మెంట్ క్లారిటీగా చెప్పకముందే మీడియా మొత్తం చెప్పేసింది ఓనర్ కొడుకు దొంగ అని,
పక్కనోడు దొంగ అని వాడు దొంగ అని అది మీడియా చెప్పొద్దు. ఎందుకంటే పోలీసుల డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. మీ డ్యూటీ మీరు అడగడంలో తప్పలేదు. మీడియా కాబట్టి యూ హావ్ రైట్స్ టు క్వశ్చన్ దెమ్. బట్ క్వశ్చన్ అనేది స్మూత్ గా ఉండాలి, స్మార్ట్ గా ఉండాలి, అన్ని నీట్ గా. ఛానల్స్ అలా చేయవండి, అన్ని మీడియా ఛానల్స్ అలా చేయవు. మరి Maybe, వేరే వాళ్ళు maybe, చేసానికి మనం maybe. ఏం చేయలేం దాని గురించి కూడా. సో పక్కింటి అబ్బాయి 10 ఇప్పుడు ఇక్కడ ఈ ఓనరు హెల్త్ బాగాలేదు, ఆయనకు నడుము నొప్పి ఉండి చాలా బాధ ఉండే, ఆయనకు ఒక హార్ట్ అటాక్ వచ్చే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు చెప్తారు చెప్పి వాళ్ళ కన్నీళ్ళు ఎవరు తీరుస్తారు? ఇప్పుడు చేసిన తప్పు ఎవరో చేసిరు కానీ ఎక్స్పెక్ట్ చేయలేరు ఎవరు. అవును. సో అట్లా జరగడం వల్ల ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే ఆ అబ్బాయి ఒక ప్లాన్ వేసుకొని, మీకు చూపిస్తాను ఆ పేపర్ కూడా ఉన్నది నా దగ్గర, ఉన్నది కదా, ఎలా వెళ్ళాలి ఎలా రావాలన్నప్పుడు ఆ బిల్డింగ్ గురించి పాయింట్ పిన్ టు పిన్ తెలిసిన వ్యక్తి మాత్రమే వెళ్ళగలుగుతున్నాడు. కొత్త వ్యక్తి మీరు వెళ్ళలేరు, నేను వెళ్ళలేను. అవునా కదా? సో అంత రెక్కి తిరిగేటప్పుడు ఆ పిల్లగారిని ఎవరో ఒకళ్ళు చూసుంటారన్న విధంగా ఉంటాయే ఉండవా? బిల్డింగ్ వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే మీరు అన్నట్టు దోమలు వేయగలను కూడా పోయిన వ్యక్తి ఆ అబ్బాయి అంత రెక్కి చేసేటప్పుడు ఎందుకు పట్టించుకోలేదని క్వశ్చన్ చేస్తున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? అన్న ఆ బాబు రెగ్యులర్ గా ఈ బిల్డింగ్ ముందుకెళ్ళి పోతాడు స్కూల్ కి, పక్క బిల్డింగ్ నుంచి. కానీ 10th క్లాస్ పిల్లవాడు అంటే ఇట్లా చేస్తాడని ఎవరు ఊహించలేరు. అసలు 10th క్లాస్ పాపని చంపడం కూడా చాలా తప్పు. అసలు ఆ పాపని అంత ఘోరంగా చంపడం కూడా చాలా తప్పు. సో ఎక్స్పెక్ట్ చేయలేరు. కాలం ఎట్లుందంటే మీకు తెలుసు చాలా జరుగుతున్నాయి. కానీ మనం నిర్ధారించద్దు, ఫస్ట్ నిర్ధారించి టక 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 అంటే న్యూస్ రిపోర్టర్స్ అందరినీ తప్పబడతారు. కొంతమంది సరే వాళ్ళ ఉత్సాహం ఏదో చేయడం వల్ల వాళ్ళు ఏదో చెప్పుకోరు, కానీ అక్కడ మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి ఎవరు నష్టపరం కట్టిస్తారు? మీడియా కట్టిస్తారా? తప్పు జరిగింది బిల్డింగ్ లో ఎవరిది? ఆ బిల్డింగ్ కనీసం CCTV లేదు. అసలు ఎవరు వచ్చిపోతున్నారు? పక్కన బిల్డింగ్ వాళ్ళు చంపినా కూడా పట్టించుకునే పరిస్థితిలో అమ్మాయి అరిచినా కూడా పక్కన బిల్డింగ్ వాళ్ళు కూడా చెప్పారు మాతో. మొన్న బయట నా దగ్గర చూపిస్తాను, ఒక అమ్మాయి అరిచింది ఈ టైంలో కానీ ఎవరో పట్టించుకోవాలని చెప్పడం కూడా జరిగింది. మరి దీన్ని ఎలా చూడొచ్చు? మరి ఆ టైంలో ఓనర్ లేడు. ఇది ఎట్లుంటుంది? రెస్ట్ టైం. నాకు తెలిసి అది ఎప్పుడు జరిగిందో మనం నిర్ధారించలేము. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్తారు. నేను అన్ని ఈ టైం జరిగిందంటే నేనేదో ఇక్కడ ఉండి చూసినట్టు కాదు. కానీ ఇక్కడ జరిగింది వాస్తవం, అన్యాయం జరిగింది. కానీ ఇది పబ్లిక్ ఎట్లుంటారంటే 8 to 9 వరకు స్కూల్ బిజీ ఉంటుంది, ఫుల్ రష్ ఉంటుంది. యువన్ కూడా విన్నాడు, డ్యూటీకి పోతాడు అది పోతాడు. 9:30 తర్వాత అదే 9:30 స్లో అయిపోతుంది. ఇక అమ్మగారు టిఫిన్ అమ్ముతారు, అమ్మగారు కూడా తెలుసు పబ్లిక్ ఎక్కడ ఉంటారు. సో ఆ టైంలో మేబీ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది ఎక్స్పెక్ట్ చేయండి అన్న, ఓనర్ ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ కానీ ఇంటి ఓనర్ కి ఆ బాధ్యత ఉండాలని అందరూ అంటున్నారు. దాంతో పాటు మరి ఇంటి ఓనర్ బాధ్యత అంటే ఏ విధంగా ఉండాలి? ఎవరు వచ్చిపోతున్నారు ఏంటి? ఆయన లేడు కదా, ఆయన ఉంటే ఆయన నేను చెప్తున్నా ఇంట్లో మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదన్న. అన్న ఒక నిమిషం ఆగమ్మా. ఆయన లేడు ఆ టైంలో. బయట ఆల్రెడీ బోర్డు పెట్టారు, ఎవరు జొమాటో బాయ్స్ ఆర్ సమ్ అదర్ బాయ్స్ నాట్ అలౌడ్. అనుమానించడంలో ఎవరు చేసి తప్పు పట్టట్లేదు. మీరు ఇంటి ఓనర్ కి ఇలా అన్యాయం జరిగింది, ఇలా జరిగిందంటే ఎవరు జరిగిందంటే ఇందాక మీరు అన్నారు కదా. ఎస్, నేను అన్న ఏమనంటే మీడియాలో రకరకాలుగా వచ్చిందంటే బాధపడ్డారు. కానీ నిర్ధారించేది మీడియానా పోలీసా? మీరు ఒకటే చెప్పండి నాకు. పోలీస్. మరి మీరు ఎట్లా చెప్పేస్తారు ఓన్టీ ఓనర్ అని చెప్పేసి? ప్రశ్నించడం తప్పలేదు కదా, ప్రశ్నించడం తప్పడం లేదు కదా. పోలీసులు అనుమానించడం తప్పలేదు, మీడియా వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నించడం తప్పే కాదు సార్. ప్రశ్నించడం వేరు, నిర్ధారించడం వేరు. మీరు నిర్ధారించారు, నేను చూపిస్తాను, చూపిస్తా. సో నేను మిమ్మల్ని తప్పు పడతాను. కొన్ని ఛానల్ అతి ఉత్సాహం చూపించినాయి, రకరకాలుగా అన్నారు. అది గెస్ చేయడంలో తప్పు లేదు. కానీ వీళ్ళే అని చెప్పేసి ఎంటైర్ కొన్ని పెద్ద ఛానల్స్ పాపం అట్లా చేయడం తప్పు. నేను అనేది అది. ఇప్పుడు మీరు ప్రశ్నిస్తారు, ఎందుకంటే మీడియా ఇస్ రైట్స్. ఎందుకంటే మీడియా ఉంటేనే సమాజం ఈ రోజు ఇంతవరకు. ఎందుకంటే మంచి చెడు తీసుకోవాలి మీడియానే. ఇప్పుడు నన్ను కూడా మీరు ప్రమోట్ చేస్తే మీడియానే తీసుకోతుంది. ఏదో నేను వచ్చి నేను ప్రమోట్ కావాలంటే కాదు, మీడియా చేస్తుంది. సో మీడియా రైట్స్, బట్ అట్ ది సేమ్ టైమ్ దే హావ్ టు థింక్ అబౌట్ సోషల్ సర్వీస్. ఇప్పుడు ఆ అబ్బాయి 10వ తరగతి అబ్బాయి నిందితుడు, వాళ్ళ అమ్మ నాన్నగారు మాట్లాడటం కానీ ఎప్పుడన్నా ఈ ఏరియాలో మీరు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ బిల్డింగ్ సంబంధించిన మీతో మాట్లాడుతూ ఉంటారు. ఎలా ఉంటుంది ఆ పరిస్థితి, ఆ బిల్డింగ్ పరిస్థితి ఎలా ఉంటుంది? సార్ నాకు ఓనర్ ఒక్కడే తెలుసు. నాకు టిఫిన్ పక్క బిల్డింగ్ కూడా మాకు దగ్గర వాళ్ళు ఓనర్స్, పాపం వాళ్ళ డ్యూటీలో వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ కిరాయిలు ఎట్లా వచ్చి ఏంటంటే మనస్పర్ధలు సార్. ఎన్నో మర్డర్లు అవుతున్నాయి. మనం అన్ని చెప్తామా? అవన్నీ చెప్పలేం. వాళ్ళు కూడా ఓనర్స్ గెస్ చేయలేరు. కానీ చేసిండంటే దీనికి సొల్యూషన్ ఒకటి చెప్తాను సార్. ఆ బాబు చిన్నోడు కాబట్టి వాడు యూట్యూబ్ లోనో ఎక్కడనో ఎంకరేజ్ చేసుకుని చూసుకుండు. అది ఇప్పుడు మనం పేరెంట్స్ ఒక ఫోను పిల్లలు చెప్తున్నాయి కదా, నా పాప కూడా తినే ముందు ఫోన్ ఇస్తేనే నేను తింటా అంటది. సో ఫోన్లో ఏం చూస్తున్నామని చూడాలి. బొమ్మలాట పెట్టాలి కానీ మర్డర్లు చేసేది పెట్టద్దు, ఏం చూస్తారు అనేది పెట్టద్దు. ఇది నేను చెప్పేది, నేను సజెషన్ చేసేది అది. మన తప్పు, పేరెంట్స్ తప్పు. ఇంకోటి సీసీ కెమెరా అంటారు, ఇక్కడ సీసీ కెమెరా ఉంది, ఇది పని చేస్తలేదంట. బాధ్యత ఎవరిది? ఓనర్ది. ఎందుకు పెట్టుకోవడం ఒకటే కాదు, పని చేసేటట్టు చూడాలి. సో ఇది మీడియా వాళ్ళు మీరు వెళ్ళండి. ఎందుకంటే ఈరోజు చాలా మందికి అవేర్నెస్ వచ్చింది.
ఈవెన్ నేను కూడా సీసీ కెమెరా లేదు, అబద్ధం ఏం చెప్పాను, నేను కూడా పెట్టుకుంటున్నా. సో సీసీ కెమెరా ప్రతి ఒక్క ఇంటికి పెడితే ఈజీగా దొరికిపోతారు. ఇక పోయినోడు తిరిగి రారు. ఎవరైనా వాడు చేయాలనుకుంటే ఎట్లా చేస్తారు? సీసీ కెమెరా ఉంటే ఎన్నో మడలు చూస్తున్నాం. కానీ జరిగిన తర్వాత తొందర, ఎందుకంటే చాలా కష్టపడ్డారు పోలీసు వాళ్ళు, నిజంగా వాళ్ళ రియల్లీ హ్యాట్సాప్. వాళ్ళు రియల్లీ వాళ్ళు చాలా చేజ్ చేసారు, గ్రేట్. డే అండ్ నైట్ మేము చూసినాం కదా, ఎంటైర్ టీమ్ మొత్తం, ఈవెన్ సీఎం కాడికి వెళ్ళి వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్తో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగినాయి, మాకు తెలుసు అది. సో నేను ఏమంటున్నా అంటే పేరెంట్స్ తప్పు, ఇది పేరెంట్స్ తప్పు. అంటే మనం చూసుకోవాలి పిల్లలు ఏం చూస్తున్నారు. మొబైల్ అనేది సోషల్ మీడియా చాలా డేంజర్గా ఉంది బ్రదర్. ఇది తగ్గించుకుంటే సొసైటీ బాగుంటుంది. ఈ అధ్యక్షుడిగా అంటే ఈ కుక్కడపల్లి అధ్యక్షుడిగా మీరు ఏం చెప్తాను అనుకున్నా, ఏరియా వాళ్ళకి కానీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ సీసీ ఫుటేజ్ పెట్టుకున్న ప్రతి ఓనర్ కూడా, ఎందుకంటే అంత పెద్ద బిల్డింగ్ పెట్టుకున్నప్పుడు ఎక్కడైనా చూడండి మీరు, ప్రతి ఫ్లోర్కి ఒక సీసీ కెమెరా ఉంటుంది ఖచ్చితంగా. అంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఫ్లోర్ కన్నా ఒక సీసీ కెమెరా ఉంటే ఈ ప్రాబ్లం కాకపోయేదేమో నా ఉద్దేశం, అందరి ఉద్దేశం కూడా. సో అది కూడా చెప్తారని అనుకుంటున్నాను నేను మీకు. 100% బ్రదర్ మీరు చెప్పింది. ఎందుకంటే సీసీ కెమెరా పెట్టడమే కాదు, అది సక్రమంగా పనిచేస్తుంది లేదని చూడాల్సిన బాధ్యత ఓనర్ మీద ఉంటుంది. ఎందుకంటే ఈరోజు పక్క బిల్డింగ్ జరిగింది అనుకుంటుండొచ్చు, నాకేం లేదని, కానీ ఈరోజు ఈ బిల్డింగ్ జరుగుతుంది అంటే చెప్పలేము, చెడు అనేది ఎప్పుడైనా వస్తుంది. సో మీడియా అనేది ప్రమోట్ చేయడంలో బాధ్యతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంత చిన్న వయసులో అంత క్రూరంగా, అంటే డబ్బులు ఎత్తుకొచ్చే టైంలో ఏదో పట్టుకుందన్నప్పుడు నార్మల్గా నెట్టేసో కొట్టేసో రావచ్చు, కానీ కత్తి తీసుకుపోయి మరి అంత క్రూరంగా చంపాడంటే ఆ మైండ్ అంత క్రిమినల్ మైండ్ అనుకోవచ్చు మనం. వాడు పెద్ద మూర్ఖుడు అని నేను పోరాడు, వాడు మైనర్ నేను అనలేను, కానీ ఇది వాడు అంతా పోయిండంటే వాడు మరి ఏం చూసో, ఏం సోషల్ మీడియాలో ఏం చూసో అనేది తెలియదు, అతను ఏం విధంగా ట్రైన్ అయ్యిండో తెలియదు. మరి పేరెంట్స్ గ్రహించకపోవడం, పేరెంట్స్ తప్పు కూడా కాదు, గ్రహించకపోవడం, ఏం చూస్తారు అనేది చాలా తప్పు. కొడుకు బాధ్యత తీసుకోవాలి అన్న. ఒకటి చెప్తున్నా, పేరెంట్స్ ఏం చేస్తారు అబ్బా, పొద్దున స్కూల్ పోతుండా టిఫిన్ కట్టించినా పోతున్నా అంటారు కొంతమంది. బాధ్యతగా ఇప్పుడు బిజీ లైఫ్ సార్, బిజీ లైఫ్, పూట కోసం మనం చేసేది పిల్లగాల కోసం, పూట కోసము, పిల్లల చదువు కోసము జాబ్ చేస్తారు, డబ్బులు సంపాదించితే కేవలం పిల్లగాల భవిష్యత్తు బాగుండాలని. ఆ భవిష్యత్తులో వెళ్ళిపోయినప్పుడు సంపాదిస్తే ఏంటి, సంపాదించకపోతే ఏంటి, బిజీ లైఫ్ లేకపోతే ఏంటి? మీకు ముద్దుగా ప్రేమించి వాళ్ళని పెద్దగా చేస్తారు, ముద్దుగా చూస్తారు. కానీ పోరాడు ఏం చేస్తున్నా, స్కూల్లో ఏం చూస్తున్నా పక్క గుర్తులేరు తల్లిదండ్రులు. ఒక గంజాయి మొక్క మిగతా అందరు గంజాయి మొక్క చేస్తుంది, ఇంతకంటే నేను సొల్యూషన్ చెప్పలేను. ఇక అంటే గంజాయి మొక్క అన్నానంటే ఒక చెడుగా పోయినాడు వాని సోపతి వారితో గిట్టనే అవుతారు. నా బాధ్యత, నా పేరెంట్స్ నన్ను చదివిపిస్తారు, నేను ఇలాంటివి పోదు తప్పుడు అనేది ఆ బాబు అర్థం చేసుకుని. ఎందుకంటే మెచ్యూర్డే వాడు మైనర్ అని కాదు, 10th క్లాస్ అంటే అరే నా తల్లిదండ్రులు రెంట్ కడుతురు, నన్ను చదివిపిస్తారు ఒక ప్రైవేట్ స్కూల్లో, నేను నా బాధ్యతంగా ఉండాలని వాళ్ళు అనుకోవాలన్నా. అంటిల్ అండ్ అన్లెస్ పిల్లలు అలా అనుకోకపోతే పేరెంట్స్ మీద, ఎందుకంటే పేరెంట్స్ మీద కూడా తప్పు ఎక్కువయ్యేది, బాధ్యత ఉంటుంది. నేనేమంటున్నా, సోషల్ మీడియాలో ఏం ఫోన్లు అనేది చాలా చెడుగా చేస్తున్నాయి. సో అది మనం అంటే తీవ్రంగా ఖండించి అలాంటి ఫోన్ దగ్గరికి వెళ్ళకుండా, అంటే చెడు చూడకుండా చూస్తే మాత్రం సమాజం మారుతుంది. అయితే నాకు ఒక చిన్న ప్రశ్న అండి, మొన్న కాక 1 day బ్యాక్ ఇక్కడ చిన్న ఇష్యూ అయింది మీడియా వాళ్ళతో. ఎలా అంటే కేవలం పక్కన బిల్డింగ్ వాళ్ళు ఏదో చెప్తున్నారు అన్నట్టుగా ఇలా తంప్స్ పెడుతున్నారు, పక్కన బిల్డింగ్ అని ఇలా దూకారని ఇలా తిట్టడం జరిగింది. అంటే ముందర జాగ్రత్త పడ్డారా, బయటికి రాకూడదని వాళ్ళకి తెలిసి కూడా బయటపడ్డారా, అందుకని గొడవ పెట్టుకున్నారు అనుకోవచ్చా మనం మీడియాతో? అది నాకు తెలుసు, నేను రీసెంట్గా తెలుసుకున్నా. అది ఓనర్స్ బాధపడ్డారు, ఎందుకంటే ఓనర్స్ కొన్ని లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టుకోరు, వాళ్ళు అందులో కిరాయికి వచ్చిర్రు. ఒకసారి చెప్తారు ఇంటర్వ్యూ అన్నప్పుడు. ఇప్పుడు నేనంటే ఒక బాధ్యతంగా, నేను ఒక లీడర్ కాబట్టి నేను అందరికి ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలి దాని బాధ్యత. వాళ్ళు ఎప్పుడు మీడియా ముందుకు పోలేరు. ప్రతిసారి వచ్చేసి మీ బిల్డింగ్ అంటే అరే మా బిల్డింగ్ వాళ్ళకు కూడా తెలియదు, వాస్తవానికి ఓనర్కి తెలియదు. అక్కడ ఇప్పుడు ఓనర్ పోయి ఆ పాపని చంపని ఒకటి చెప్పారన్న, మీరు ఎవరు చెప్పారు, చిన్నపిల్లలు. కానీ అక్కడ వన్ మెంటాలిటీ అట్లా తయారైందంటే వాడు ఏదో గలీజ్ సోపతి పట్టినాడు, సోపతి పట్టేసి గలీజ్గా అందులో చూడడం. అసలు ఆ పాపని చంపాల్సింది ఏంది? వాళ్ళ మేము కూడా పక్కన బిల్డింగ్ వాళ్ళని ఏమనలేదు, కోఆపరేట్ చేయండి ప్రతి ఒక్కరికి ఏమంటున్నారు అడుగుతారు. ఎందుకంటే కోఆపరేట్ జరిగితే పోలీసు వాళ్ళకి సమాచారం త్వరగా దొరుకుతుంది, మా ద్వారా దొరికింది తెలుస్తుందని మా ఒక చిన్న హెల్ప్ ద్వారా మేము చేస్తా ఉంటాం. ఈ న్యూస్ అని మీరు ఇన్స్టాలో అది వైరల్ అవుతుంది ఇప్పుడు మేకలు, మీరు చూడండి. సమ్ 2 lakhs people చూసి మొన్న చెప్తే. సో నేను అదే చెప్పిన, పోలీసులకు కోఆపరేట్ చేయాలి. నేను మీడియా కూడా అదే అంటున్నా. పోలీసులు నిర్ధారించింది మీడియా అనేది ముందు చెప్పొద్దు. ఎందుకంటే ఎంటైర్ కుక్కడపల్లి గంజాయి బ్యాచ్ అంటే మీరు కాదు, కుక్కడపల్లిలో గంజాయి బ్యాచ్ అంటే మేము కూడా మానవత్వంతో బతున్నాం, మాకు కూడా ఒక సోషల్ సర్వీస్ ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది.
మీరు ఏకదం ఇప్పుడు జూబ్లీస్ లో ఉన్నప్పుడు గంజాయి కొకైన్ లో దొరుకుతాడు. మరి ఆ జూబ్లీస్ కొకైన్ గంజాయి అని చెప్తావా? గంజాయి హైదరాబాద్ మొత్తం ఉందని చెప్తాం మేము. అది మా ఇన్నో చెప్తున్నా, సీఎం గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. దాంట్లో గంజాయి బ్యాచ్ ఉంటే మా ఇక్కడ ఉన్న వాళ్ళంతా లోకలే, చాలా సీరియస్ ఉన్నది ఇక్కడ. అలాంటిది దొరికితే మేమే కంప్లీట్ చేస్తాం. కానీ ఎంటైర్ ఒక్కోటి చేసిన బాధ్యతకు అందరినీ రుద్దడం అనేది మీడియా తప్పు. ఎందుకంటే ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ అందరికి. అందరూ మీడియా అనొద్దు, కొంత మీడియానే అంటున్నా, కానీ ఆ మీడియా కూడా మంచోలే, కానీ జాగ్రత్త వహించి చెప్పేటప్పుడు, ఎందుకంటే మనోభావాలు దెబ్బతీయదు. మీడియా అనేది సోషల్ సర్వీస్ చేసేది, సమాజంలో రోడ్డు లేకున్నా లేక ఒకళ్ళ పింఛన్ రాకున్నా ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది సమాజంలో తీసుకోవాలి. గవర్నమెంట్ నుంచి డెఫినెట్ గా మేము చేస్తాం పింఛన్ రాకపోతే. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. సో బాబు అలా చేశాడంటే ఎవరు నమ్మడానికి లేదండి. ఇప్పుడు అన్ని ఇలా పిల్లలు ఫోన్లని ఆన్లైన్లని ఇలా చేసుకుంటూ ఇలా చిన్న పిల్లల్ని 10th క్లాస్ బాబు అలా చేశాడంటే ఎవరైనా నమ్మాలంటే కూడా ఎలాగో అనిపిస్తుంది. అదే పక్క ప్లాన్గా రాసుకొని ఏమండి అది ఎంత పకడ్బందీ మర్డర్ చేశాడంటే ఏదో పెద్ద ఒక క్రిమినల్ మైండ్తో ఆలోచించేసి ఎవరో ఎప్పుడు కంటిన్యూగా ఒక దొంగతనాలు క్రిమినల్ పనులు చేసే వాళ్ళు అలాంటి పనులు చేయాలి. ఒక 10th క్లాస్ కుర్రోడు అట్లా అది ఈ పక్క స్కూల్లో స్కూల్లో చదువుతున్నాడంట. మళ్ళీ పేరెంట్స్ ఏం నేర్పిస్తున్నట్టు, టీచర్స్ ఏం నేర్పిస్తున్నట్టు ఇలాగా చేస్తే, ఇప్పటి నుంచి ఇలా చేస్తే అని అందరం అనుకుంటున్నారండి. అంటే మనం అనుకుంటాం కదండి. ఇప్పుడు పిల్లలు కరెక్ట్ ఉండాలంటే పేరెంట్స్ కూడా కరెక్ట్ పద్ధతిలో ఉంచితేనే బాగుంటుందని మనం అనుకుంటాం కదండి. టీచర్స్ కూడా బుద్ధులు నేర్పాలి, పిల్లలకు నేర్పాలి. అయినా కానీ ఈ 10th క్లాస్లోనే కదా, ఏది ఇంటర్మీడియట్కి వచ్చాడు, తర్వాత పెద్దగా అయ్యాడు, అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. లేకపోతే ఎలాగ చెప్పండి? మొబైల్ పని చేయాలి. పిల్లలకి మొబైల్ ఇచ్చి చెడబట్టవద్దు. పిల్లలు ఏం చేస్తున్నారని చూడాలి. పిల్లలు 10th క్లాస్ న్యూస్ కాకుండా ఎంటర్టైన్మెంట్ అంటే పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ వెనక చూసి వాళ్ళ ఫాలో అయిపోవాలా. స్కూల్ నుంచి రాగానే మొబైల్ ఇచ్చి వీళ్ళు ఎక్కడో కానీ చూసుకోవడం కాదు. ఇట్లాంటి కేసులు మంచి ఫస్ట్ టైం అయిపోయింది హైదరాబాద్ లో. ఇది ఎప్పుడు కాదు ఇట్లా మైనర్ కేసు. 10th క్లాస్ ఆ అమ్మాయి కేంద్రీయ విద్యాలయ నంబర్ 1 స్కూల్ హైదరాబాద్ లో. అట్లాంటి పిల్లలు స్కూల్లో ఇట్లా చంపారంటే చాలా దారుణం. ఇది అక్కడ పేరెంట్స్ గమనిస్తూనే ఉండాలి. ఎప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, ఫోన్లు ఇచ్చే చెడగొట్టడం కాదండి. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడాలి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి చూడాలి, ఆలోచించండి. అదొకసారి చెప్పండి పబ్లిక్ అంతా. వాడు నేర్చుకుంటాడు, వాడు క్రైమ్లన్నీ చూసి నేర్చుకుంటున్నాడు. వాడికి అవగాహన లేదు. వాడి మొబైల్ వాడికి ఎంత నేర్పిస్తుంది, ఇట్లా చేయాలని నేర్చుతున్నాడు. వాడి చదువు మీద జాస్తి లేదు వాడికి. ఇవన్నీ చూసి ఓటీపీలు సినిమాలు చూసి వాడు దారుణంగా అట్లా అయినాడు. వాడు మైనర్ వాడు, వాడిని తీసి జైల్లో పెడతారు అంతా, ఇంకేం లేదు. వాడిని చంపినా లాభం లేదు. వాడు చిన్నపిల్లలు. న్యాయం అంటే వాళ్ళ పేరెంట్స్ పిల్లని కోల్పోయారు కదా బాస్. వాళ్ళంతా ప్రాబ్లం చూడండి. మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయినారు. ఎంత మంచి స్కూల్ చదివిన ఆ పిల్ల స్పాయిల్ అయిపోయింది. కరెక్టే కదా. చదువుకున్న మంచి అమ్మాయి ఇది తక్షణమే గవర్నమెంట్ సీఎం గారు కానీ తక్షణమే మంత్రిత్వ శాఖ ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకొని బాధిత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా గవర్నమెంట్ తీసుకుంటుందని మా ఆశ. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది ముందుగా చూడాలి మనం. ఈరోజు స్క్రిప్ట్గా అంటే ఒక అబ్బాయిలు స్కూల్లో కూడా విద్యార్థులకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి కాకుండా మరొకసారి ఇలాంటి కాకుండా స్కూల్ వాళ్ళు కూడా దీని మీద ఖచ్చితంగా అన్ని స్కూళ్ళు గవర్నమెంట్ దీంతోనైనా గవర్నమెంట్ ఒక గవర్నెన్స్ తీసుకొచ్చి స్కూల్స్లలో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎవ్రీ 6 months ఒకసారి స్టూడెంట్స్కి ఇట్లా చేస్తే ఏమవుతుంది, ఈ క్రైమ్ చేస్తే ఏమవుతుంది, అసలు ఇట్లాంటి చేస్తే ఏమవుతుంది, నిర్భయ చట్టాలు కానీ ఇలాంటి చట్టాలు, టీమ్ చట్టాలు కానీ అలాంటి స్టూడెంట్స్కి నేర్పించే బాధ్యత స్కూల్ మీద వ్యవస్థ మీద ఉంచాలి. ఇంకోటి ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆడపిల్లల పంపాలన్నా చేయాలన్నా వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఈ పిల్లగాడు అసలు 10th క్లాస్ పిల్లగాడు అసలు ఇలాంటి హత్య చేశారంటే అసలు ఎవరు నమ్మసక్తంగా లేదు. అది కూడా ప్లాన్ గా ఒక స్క్రిప్ట్, ఓటీటీ, యూట్యూబ్ అట్లాంటివి చూసి క్రైమ్ ఎలా చేయాలి, ఎలా చాకు జాష్ పెట్టాలి, క్రైమ్ చేసి ఎలా తప్పించుకోవాలనేటిది ఒక మంచి సబ్జెక్ట్ నేర్చుకొని ఈ ప్రీ ప్లాన్ గా రెక్కి చేసి ఈ అమ్మాయిని హత్యం చేశారు. 20 కోట్లు పొడిచింది ప్లాన్ గా
గ్యాస్ లీక్ చేసేసి అవసరం అనుకుంటే ఆ ఇల్లు పేల్చాలన్నంత ప్లాన్ గా ఉన్నాడంటే ఇంకా 10th క్లాస్ లోనే అంత పేల్చాలనుకున్నాడు. అందులో మొత్తం మెన్షన్ చేసిండు, ఆ స్క్రిప్ట్ లా మొత్తం మెన్షన్ చేసిండు. ఆయన దాని పేరు కూడా మిషన్ ఏదో పెట్టిండట, అది దాని మీద చేసిండు. అసలు పిల్లలు అసలు స్టూడెంట్స్ కి పేరెంట్స్ కూడా ఫోన్స్ ఇవ్వకండి. ఈ కోవిడ్ వచ్చిన నుంచి వెళ్ళి పేరెంట్స్ కి ఫోన్లు ఇచ్చి ఫోన్లు చెడిపేసి పిల్లల్ని చెడిపేసి ఫోన్లు ఇచ్చి ఆ ఫోన్లలో పబ్జి ఆడడం, ఫ్రీ ఫైర్ ఆడడం, ఇట్లాంటి ఎలా గన్ షూట్ చేయడం, ఈ నేరాలు ఘోరాలు ఇట్లాంటి ఒకటి క్రైమ్ లాంటి వీడియోస్ చూసి అసలు పిల్లలు అన్ని నేర్చుకుంటుర్రు. అసలు చిన్న పిల్లలు కూడా విచిత్రంగా మాట్లాడుతుర్రు. ఒకసారి మనం ఏం సమాజంలో ఉన్నాం, అసలు మనం ఏ వ్యవస్థలో ఉన్నాం అనేది ఒకసారి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అందరూ ఈ దీంతోనైనా మనం ఒక సిగ్గు తెచ్చుకొని పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ గవర్నమెంట్ కానీ ఇలాంటిది కాకుండా అంటే మళ్ళొకసారి ఇట్లాంటిది కాకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దీని మీద నిర్ణయం తీసుకొని బాధ్యత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే కోరుతా ఉన్నాం. నమస్తే అండి. ఇక్కడ మీరు 30 సంవత్సరాల నుంచి ఇట్లా కొట్టు పెట్టుకుని ఉంటున్నారంట కదా, ఎప్పుడైనా అబ్బాయిని కానీ అమ్మాయిని ఇలా గమనించడం జరిగింది? చూడలేదయ్యా. ఎవరిని? ఆ పాపని కానీ ఆ చిన్నపిల్ల కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చూసుంటాం కానీ పలానని మాకు తెలియదు. అంతే. ఏరియా పిల్లలు ఎలా ఉంటారు ఏంటి అసలు? ఏరియాలో ఉంటారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏం చేస్తాం, రకరకాల అన్ని రకాలు ఉన్నారు. అయితే అంత చిన్నపిల్లని అంత చిన్నపిల్లగాడు అంత క్రూరంగా చంపినప్పుడు అంత కిరాతకంగా ఆలోచించే వయసు అంటే మీ అప్పట్లో ఉన్న వాళ్ళకి అలాంటి ఆలోచన ఎలాంటి లోకట ఆలోచిస్తారు? బాధ అనిపించింది, చాలా బాధాకరమైన విషయం అది. కానీ ఆ పిల్లడు అట్లా చేశాడంటే అది బాధ అనిపిస్తుంది. ఏం చేస్తే బెటర్ అంటారు మరి? వాడిని కూడా అట్లా చంపాలి, వేరే వాళ్ళకి కూడా భయం వస్తుంది. వాడిని కూడా ఆ రకంగా చంపేయాల్సిందే. అట్లా చిన్నపిల్లని 20 పొడిచి చంపేంత మరి ఆయన ఎట్ట పొడిచాడు, వీడిని కూడా అట్లా చేయాలి. చేస్తేనే వాళ్ళు కొంచెం భయం వస్తుంది, వేరే పిల్లలు కూడా భయపడతారు. ఫోన్లు చెడగొడుతున్నాయండి మెయిన్. ఫోన్లు పిల్లలకి ఫోన్లు లేకుండా ఉంటే అందరూ బాగుంటారు. ప్రతి 1 గంట 12ంటికి వెళ్ళి చూడండి ఆ లైన్లు ఎట్లుంటారు. జంటలే పిల్లలు హాస్టల్లో ఉంటారు, మగ పిల్లలు వస్తారు, జంటలు తిరుగుతారు. ఫోన్లే చెడిపోతున్నారు పిల్లలు. మీరేం చెప్తారమ్మా ఇలాంటి చిన్న పిల్లలకు కానీ అమ్మా నాన్నకు కానీ? అమ్మా నాన్న కేర్ తీసుకోవాలి వాళ్ళని. అంటే బిజీ లైఫ్ అంటున్నారు, బిజీ లైఫ్ అంటే పిల్లల్ని చూసుకోరా? 4 రోజులు ఆ పిల్లడు వచ్చేసి ఇంట్లో ఉంటే చూడొద్దా? 4 రోజులు అవుతుంది. డబ్బు గురించి కానీ మరి ఆడు ఏం చేస్తున్నాడా, ఎట్లా ఉన్నాడా, ఏ పొజిషన్ లో ఉన్నాడా, మరి ఆమె తల్లిదండ్రులు తెలుసో తెలియదా, దేవుడికి తెలియాలి. వాళ్ళు కేర్ తీసుకోవాలి కదా. వాళ్ళు ఆ పిల్ల అయింది, రేపు వాళ్ళ కొడుకు కూడా అదే పరిస్థితి వస్తుంది కదా, అప్పుడు ఏం చేస్తారు? ఇంకెంతమంది గ్యాంగ్ ఉన్నారో కూడా తెలియదు కదా. ఇంకెంతమంది గ్యాంగ్ ఉన్నారో తెలియదు కదా. వాని గ్యాంగ్ ఎంత ఉందో తెలియదు మనకు. అలాంటి వాళ్ళు ఇంకెంతమంది వాని దగ్గర ఉన్నారో తెలియదు. దేనికోసము చేసిండో మరి, డబ్బుల కోసమే. డబ్బులు దేనికి యూజ్ అది. కానీ అతను అబ్బాయిని మాత్రం వదలొద్దు, పురుష శిక్షణ వేయాలి. అలా చేయడం తప్పు. ఈ దయారగూడలో కూడా చాలా ఇలాంటివి జరుగుతున్నాయి. అలా జరగకుండా చూసుకోవాలి, కెమెరాలు కూడా పెట్టుకోవాలి. అందరూ పెట్టుకుంటేనే బాగుంటది. ఇట్లా జరిగితే మంచిది కాదు సార్. ఇప్పుడు చిన్న పిల్లోడు అంటాడు, ఆ చిన్న పిల్లోనికి అన్ని కత్తిపోట్లు ఎట్లా వస్తాయి? వాడు అట్లా ఎంత పొడిచిండు? ఇంకా వాటిని ఉంచిరు అనుకో, ఇంకెన్ని జరుగుతాయో సార్. అవునా కదా, జరుగుతాయి అన్ని. రేపు పెద్దగా అయినా కానీ ఉంచొద్దు. ఇప్పుడే ఏమన్నా చేయాలి, చంపేసేయాలి. ఎన్నో చేస్తాడు. ఇప్పుడే ఇది చేశాడు, రేపు ఇంకెన్ని చేస్తాడు? ఆ పిల్ల ఎంత బాగుంది, ముద్దుగా. ఇన్ని కత్తిపోట్లా మీరు పొడిచేది? ఆ పిల్లని తీసేసేయాలి, మొత్తానికి చంపేయాలి. మీరు ఏమన్నా అనుకోండి. అమ్మ నాన్న కూడా అదే చెప్తున్నావు. నీ కొడుకును పెంచినావు కదా, ఎవరి కొడుకైనా సరే అలా చెయ్యకూడదు. నీ పిల్లగాడు నీ 4 రోజులు 5 రోజులు ఎట్లా పెట్టుకున్నావు ఇంట్లో? నీకు తెలియదా? నీ పిల్లగాడు చేసింది నీకు తెలియదా? తెలియకుండానే ఉంటుందా సార్? తెలిసే ఉంటది కదా. తెలిసి ఉంటే నువ్వు మూత మూసి, ఈ పోలీసు వాళ్ళు వ్యాన్లు పెద్ద పెద్దోళ్ళు అందరూ వచ్చి పిచ్చోళ్ళ లాగా తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు? ఇవాళ ఇది జరిగింది అనుకో, రేపు ఇంకోటి జరుగుతుంది. అది జరగకుండా ఈ పిల్లల్ని కూడా చంపేసేయాలి. మేము కోరుకునేది అది. ఇంకొకటి ఇక్కడ గంజాయి, డ్రగ్స్ అని నడుస్తూనే ఉంటాయి పిల్లలు. అది చూస్తూనే ఉంటాం కదా మేము. ఒక గ్రూప్ లో వాళ్ళు ఏం తీసుకుంటారో మనకు తెలియదు. అలాంటి గ్రూప్ లో అయితే ఉంటున్నాయి ఇక్కడ చాలా మాటకి విన్నా. ఏంటమ్మా న్యాయం ఏం లేదు కానీ ఆ పిల్లని చంపేయాలయ్యా. ఇంకొకళ్ళు భయపడాలి, ఇంకొకళ్ళు కూడా భయపడాలి. ఆ పిల్లడికి అది చేశారు కనుక ఏదైనా చేస్తే మన కూడా ఇట్లా చేస్తారని భయపడాలి. అదే అలాంటి వాళ్ళని చూసి ఇంకో నేర్చుకోకుండా ఉండాలంటే
మీరు ఎమ్మటే ఆయనకి యాక్షన్ తీసుకోవాలి. ఉరిశిక్ష వేస్తేనే ఆ పిల్లగానికి స్పాట్లో చంపేస్తేనే ఇంకోళ్ళకి భయం అవుతుంది. చిన్న పిల్లగాడు అయితే రేపు పెద్దోళ్ళు అవుతారు. పరిస్థితి ఏంది? ఇట్లాంటి ఎన్ని చూస్తున్నారు మీరు? ఇట్లాంటి ఎన్ని జరుగుతున్నాయి? చాలా జరుగుతున్నాయి. ఇంతకుముందు ఒక ఆమెని రేప్ చేస్తే నలుగురు చాండ్రల నుంచి అత్త వాళ్ళని చేసినాక ఏమన్నా భయం కలిగిందా జనాలలో? ఎవరికీ భయం లేదు. ఆడలం బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. ఇట్లాంటి వాళ్ళని ఎమ్మటే చేస్తేనే ఇంకోళ్ళకి భయం. ఎంత అంటే భయంకరంగా చేయాలా, భయంకరంగా చేస్తేనే అతను చూసి ఇంకోళ్ళు భయపడాలి. అదైతేనే అట్లయితేనే ఆ పాపకి ఆత్మశాంతి కలుగుతుంది, మిగిలిన వాళ్ళకి కూడా సంతోషంగా ఉంటుంది. కానీ మాకు మాత్రం ఇలా మీరు తీసుకెళ్లి 4 రోజులు జైల్లో పెట్టి ఆజీవ శిక్ష ఇచ్చినా కూడా చిన్న పిల్లగాడని ఏం చేస్తారు, చదివిపిస్తారు. మళ్ళీ బయటకు వచ్చినాక చేయడానికి గ్యారెంటీ ఏముంది? కానీ వద్దు తీసేయాల్సింది. చిన్న పాప అంటున్నారు కదా సార్, ఆ పాప కూడా అదే అంటున్నారు. మరి ఆ పాప కూడా చిన్న పాపే కదా. అప్పుడు ఆ కాలం లేదంటే ఏదో పెద్ద పెద్ద తప్పులు చేస్తే తీసుకెళ్లి చేసేవాళ్ళు, వాళ్ళకి శిక్ష వేసేవాళ్ళు, వాళ్ళని వదిలేసేవాళ్ళు, ఏదో చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లాగా సార్ మన కళ్ళ ముందే జరిగినప్పుడు కోర్టులు కూడా కేసులు కూడా స్పీడ్ గా చేయాలి సార్. వాళ్ళు ఎంత ఫాస్ట్ గా ఉంటున్నారో మీరు కూడా అంత. ఇప్పుడు కుక్కడపల్లి అంటే గంజాయి గ్యాంగ్ అన్నారు. ఇది ఒక స్లమ్ ఏరియా కాదు సార్, ఇది ఒక సిటీ, ఒక ఎమ్మెల్యే ఉండే ఏరియా, ఇది ఒక కార్పొరేట్ ఉండే ఏరియా. ఇది ఉన్నారు సార్, కానీ ఇలాంటి వాళ్ళకి చేస్తే కదా సార్ మరి వెనకాల కూడా భయపడేది. మరి భయపడేది ఎట్లాగా? కుత్బులాపూర్ జరిగింది, వాళ్ళ అమ్మగారిని చంపారు, వాళ్ళిద్దరిని తీసుకెళ్లి సేఫ్టీలో పెట్టారు. ఇప్పుడు ఈ బాబు కూడా అదే ఆలోచిస్తాడు, నాకేం కాదులే, నన్ను ఎక్కడో తీసుకెళ్లి మంచిగా పెడతారని. అప్పుడు వాళ్ళకి తెలియాలంటే, వాళ్ళు తప్పు చేయకుండా ఉండాలంటే ఎక్కడో ఇక్కడ వాళ్ళకి కాలు పెట్టండి సార్, పెట్రోల్ పోసి. లాయర్లు కూడా అంత ఫాస్ట్ గా చేయాలి. ఆ కాలం పోయింది సార్, లేట్ చేసే కాలం పోయింది. ఇప్పుడు జనరేషన్ ఎంత ఫాస్ట్ గా ఉందో దానికి తగ్గట్టుగా చేయండి సార్. ఎవరు అమ్మా నాన్న గురించి సార్? వాళ్ళ అమ్మ నాన్న ఎవరైనా సరే పిల్లలు పెంచుతాం, పెద్ద చేస్తాం, అట్లా చేయమని ఎవరు చెప్పరు. ఇప్పుడున్న సిచ్యువేషన్ పిల్లలు ఎట్లున్నారంటే ఫోన్లు టీవీలు చూసుకుంటా, తల్లిదండ్రులు కూడా తెలియట్లే వాళ్ళు ఏం చేస్తున్నారు. పట్టించుకోవాలి అంటే ఎంతవరకు పట్టించుకుంటారు సార్? ఇంట్లో బాగానే ఉంటారు, బయటికి పోయి మళ్ళీ అట్లాగే చేస్తున్నారు. అట్లా కాకుండా కొంచెము కేసులు కూడా పొడిగిస్తే ఏంటంటే వాళ్ళకు కూడా భయం అనేది ఉంటుంది సార్. పక్క పిల్లలకి తల్లిదండ్రులు ఎంతవరకు సార్ కాపాడుతున్నాం కాదనట్లా. అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? ఎక్కువ లేరు. కానీ ఒరిస్సా వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి దేశ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు సార్. నైట్ కూడా తిరుగుతున్నారు. అరే క్యారే అంటే క్యామ్మా అమారా మర్జీ అంటున్నారు. రావు, ఏది రాదు. పోలీసులు కూడా తిరగరు, మాకు ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. గ్యాంగ్ ఈ ఒరిస్సా వాళ్ళు ఎక్కువైపోయారు, నేపాల్ వాళ్ళు ఎక్కువైపోయారు, మంచిగా అక్కడ దేశ వాళ్ళు ఇక్కడ ఎక్కువైపోయారు. తెలంగాణలో ఎవరున్నారు సార్? ఇక్కడ తెలంగాణలోనే తక్కువైపోయింది. ఈ దేశ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇది చేస్తున్నారు. వాళ్ళు పానపరాకు తినుకుంటా నైట్ పూట తిరుగుతుంటారు. ఎంత భయం! ఒక ఆడపిల్ల బయట నుంచి రావాలంటే ఎంత భయపడాలి? ఏదైనా డ్యూటీ చేసి రావాలంటే కూడా భయం అవుతుంది మాకు. బాబు ఇక్కడే కిరాణా షాప్ వాళ్ళ అమ్మోళ్ళకు ఉండింది, ఇప్పుడు తీసేశారంట. ఆ పాప మటుకి వాళ్ళ అమ్మగారి గురించి తెలిసిందే కదా. ఇప్పుడు ఆ పాప కేంద్ర విద్యాలయం అంటే మాటలు కాదు, అంత చిన్న వయసులో ఆ పాపకి ఏంటంటే ఎంత ఫాస్ట్ ఉంటుందో చూడండి మీరు. వాళ్ళ నాన్న కూడా పిల్లల మీద ఎంత శ్రద్ధ ఉందంటే, ఇంటి ఓనర్స్ మంచోడు కాబట్టి వాళ్ళు రెంట్ పెంచినా కానీ ఇంట్లోనే ఉన్నారు. ఎందుకున్నారంటే పాపకు సేఫ్టీ ఉంటుందని. పెంట్ హౌస్ అయినా అందరు కనిపిస్తారు, సేఫ్టీ ఉంటుందని. బాబుకి బాక్స్ ఇవ్వడానికి సన్నతరావు నుంచి కుక్కడపల్లి వచ్చిండు. పిల్లల మీద ఎంతో శ్రద్ధ ఉంటేనే కదా. పిల్లల్ని ఎవరినైనా మంచిగా పెంచాలని చూస్తాము, కానీ వాళ్ళు అట్లా అవుతారని తెలియదు కదా. కొంచెం ఇప్పుడు ఏంటంటే కోర్టుల కేసులు కొంచెం ఫాస్ట్ గా ఆలోచిస్తే ఇప్పుడున్న జనరేషన్ కి తగిన శిక్ష చేయాలి. లేదు, మాట్లాడలేదు. ఈ గల్లీలో కాదు మేము ఉండేది, కొంచెం రావు స్కూల్లో చదువుకుంటుంటాడు, మేము చూసాము. రావు స్కూల్లో చదువుకుంటున్నాడు బానే ఉన్నాడు. మరి పోవడం ఏంది, ఇన్ని రోజులు దాపెట్టడం ఏంది, మిమ్మల్ని ఇదంతా చేసడం ఏంది? మీరు ఎంత తిరుగుతున్నారు, ఎంత చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు? కానీ సార్ సీసీ కెమెరాలు పెట్టియండి సార్, పెట్టిస్తేనే అట్లా తెలిసిపోతుంది ఏ మనిషి ఏమైతుంది. వీళ్ళు ఒరిస్సా వాళ్ళు కూడా పుల్లు తిరుగుతున్నారు, నేపాల్ వాళ్ళు తిరుగుతున్నారు. రాత్రి అంతా మేము తిరగాలంటే కూడా భయం. ఇప్పుడు డ్యూటీ ఉండదా సార్? మాకు నైట్ డ్యూటీ పోవాలంటే భయం అవుతుంది చేసుకోకుంటే. అమ్మాయికి ఏం తెలియని పిల్లని, చిన్న పిల్లని మనం అనుకున్నా. మరి వాడు కూడా చిన్నోడే కదా, మరి ఎందుకు అట్లా చేసిండు? అది ఆయన మాత్రం తీసేసేయాలని చెప్తున్నాం దయచేసి మీకు అందరికి.
కోట్లు గొడవంగా కూడా ఆ పాప మళ్ళీ లేసి వస్తుందేమోనని బయట గడి పెట్టేసి వెళ్ళిపోయింది. అంటే ఆడికి అంత చేసినా కానీ వాడికి లెటర్ రాసుకొని వచ్చి ఇంకా గ్యాస్ కూడా వదలాలంట. అప్పుడు బిల్డింగ్ మొత్తం పోయేది. గ్యాస్ వదలకుండా ఎందుకు వెళ్ళిండో తెలియదు. కానీ ఆ బాబుకి ఏంటంటే అమ్మాయి మళ్ళీ లేసి వచ్చిద్దేమో అని ఒక ఇదిలో ఉన్నాడు. అమ్మాయి చచ్చిపోయింది అనుకోవట్లేడు. వాడు పొడిచినా కానీ వాడికి అంత సాటిస్ఫై లేకుండా బయట గడిపెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయింది. అంతే. డబ్బు కోసం వచ్చిన డబ్బు తీసుకెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఆ పాపని అంత ఏదో కొచ్చి నెట్టేయచ్చు, కొట్టచ్చు ఒక దెబ్బ. చాకులు 3 ఉన్నాయంట, ఒకటే ఉంది. 2 ఉన్నాయంటే ఇప్పుడు ఒకటి లేదు. జాగ్రత్త చేసినావు రా, నువ్వు బతుకొచ్చినోడు వాడు బతుకొచ్చినోడు. కానీ చేసిన ఇంటికి వస్తే నీళ్ళు ఇచ్చిన అన్నం పెట్టినా కానీ ఆడని తెలవలేదు నైనా. 10 రోజులు గనేడు రాయి కట్టి ఇదే పరీక్షలు రాయి పగ తిన్నారు పరీక్షలు చిల్లర రాయి కట్టి వేస్తే 10 రోజులకు గనేడు రాయి గుంజుకొని వచ్చింది నా బిడ్డ. మళ్ళీ గడ్డకు వచ్చిందని కూడా మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ నీళ్ళనే ఇడిచిండు ఆ కొడుకు. పోలీసు వాళ్ళు వీళ్ళే ఇట్లనే వేరే వాళ్ళు పోలీసు వాళ్ళు వస్తేనే దొరికిండాడు. అన్నిటిసా పెట్టేసిరు. అంటే నాకు బలం లేదు ఏమనంటే పిల్ల కొంచెం 10th, ఆ పిల్ల కూడా 10th క్లాస్ పిల్లనే. నా పిల్ల నా వెనక ఇవ్వలేదు. నా తమ్ముడు చచ్చిపోయాడు, నా మరదలు వెళ్ళిపోయింది. మేము చేతగాని వాళ్ళం ఏం చేస్తాం అప్పుడు? పిల్లకి భయం లేదు అని అంటాం. అయినా పిల్లగాళ్ళకి కూడా ఉండాలి కదా. ధర్మత కాదు బిడ్డ. ఆడిదైనా మొగోడిదైనా ఇలాంటి పని చేసి తీసి పడేయాలి భూమి మీద. మేము రాలేదు నైనా, కూరగాయల కోసం పోతాం కానీ ఈ పొరడని మాకు తెలియదని ఇప్పటిదాకా కూడా చూడలేము. అడు రెంటోడా కిరాయోడా ఎవడా అనేది కిరాయికి ఇస్తాం బిడ్డ. కిరాయికి ఇచ్చినప్పుడు పిల్లలు మంచోళ్ళు అని అనుకుంటాం కానీ ఇప్పుడు ఎవరైనా కిరాయికి ఇస్తారా? ఇంకో నాకు ఇట్లకి రానిస్తారా? ఎక్కడోడాడు బతకనీకి వచ్చినావు. ఇప్పుడు తల్లిదండ్రికి కూడా ఉంటుంది. తల్లిదండ్రి 1-2 కనబడ్డప్పుడు తీసుకుపోయి హాస్టల్ వాడేను ఉంటాయి అన్న మొదలను ఉంటేవు నువ్వు. కానీ చిన్న పిల్లను నువ్వు పానం తీసినవురా. భగవంతుడు జరసేపటికి కళ్ళు మూసుకున్నాడు ఆయన కళ్ళు మూసుకుంటాను, మనం కళ్ళు మూయలేం కదా. ఇంత పెద్ద రచ్చ చేస్తుందంటే అది పుట్టిన గడియ మంచిది కాబట్టి, చెడ్డది కాబట్టి ఉంచొద్దు. పోరడైతే ఎవడైతే వీకి పారేయాలి బిడ్డ. రేపు నేను రోడ్డు మీద నన్ను కూడా వీకేస్తుండొచ్చు నువ్వేమన్నాను కానీ నొస్తుంది కడుపు. 8 ఏళ్ళు అవుతుంది మర్చిపోలేక ఈ గతికి వచ్చినాం మేము. విన్నావా? ఏమన్నా న్యాయం చేస్తామంటారు. 5 లక్షలు ఇస్తాం 10 లక్షలు ఇస్తామంటే చచ్చిపోయినాక పైసలు తీసుకుంటాం బిడ్డ. మన పిల్ల పోయినాక పైసా తీసుకుంటే అది దొంగ కాదు, లచ్చుకోరు అయితే. నేను తీసుకోను. జరిగింది బిడ్డ. ఎవ్వరు రాలేరు. మేమే పోయినాం మా ఇంట్లో కానీ ఎక్కడ రాలేదు. రోడ్డుకున్నది పిల్ల కానీ పిల్లనే అన్నారు కానీ ఇటువంటి వాళ్ళను మీరు ఏం చేస్తారో అని తీసే చిన్న పెద్ద ఏం లేదు. తప్పు చేసినప్పుడు తప్పు అన్నప్పుడు అది తప్పే. పెంపక కారణం అంటే ఇప్పుడు తల్లిదండ్రులు మంచిగా ఉండమని చెప్తారు కానీ ఇట్లా చేయమని చెప్తారు బిడ్డ. చెప్పరు కదా. ఏ తల్లిదండ్రులు అయితే చెడ్డోడని. ఇప్పుడు మన అమ్మ కూడా మిమ్మల్ని ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగినామంటే నీ తల్లిదండ్రుల ఆశీర్వాదం. కానీ వాని సైకోనా ఏందా ఇంకా పూర్తిగా డీటెయిల్ తెలుస్తలేదు బిడ్డ. అన్ని ఇక్కడ కాననే వాడనవాడు. ఇంకొకళ్ళకి బుద్ధి రావాలి బిడ్డ. మర్చిపోయినా అది వస్తే ఏడుస్తున్నా. చేయొద్దు మనిషి వాడు ఉన్నాడు గింత ఎట్లా చేసిండో నా పిల్లను. ఏం చేస్తా అయ్యా? గనేడు రాయి 25 కేజీల రాయిని కట్టి పగతన వరకు చెల్లర వేస్తే రాయిని గుంజుకొని వచ్చింది నా బిడ్డే. మళ్ళీ వస్తే మళ్ళీ వేసిండంట. మళ్ళీ వాన వస్తేనే పోలీసు వాళ్ళు చెప్తున్నా ముఖం కూడా చూడకూడదు చేసిండ. బాడుకో చేపలు తిన్నాయి కోసి పారేయాలి. ఉంచనే వద్దు. నీకు నమస్తే నాయనా.